హరే కృష్ణ. అందరికీ ప్రణామాలు. 17వ అధ్యాయం శ్రీమద్ భగవద్గీత. మీ అందరికీ స్వాగతం. మనము నిన్నటి రోజున 16వ అధ్యాయం చదివినప్పుడు భగవానుడు ఒక విషయం చెప్పారు. దైవ గుణములు కలిగిన వారు ఎవరు, ఆసురీ స్వభావం కలిగిన వారెవరు అని చెప్పారు. ఎవరైతే శాస్త్రాలను నమ్మరో, వాటిని పాటించరో, వారికి ఈ లోకంలో ఏ లోకంలో కూడా సుఖం ఉండదు అని బ్లాక్ అండ్ వైట్గా 0 ఆర్ 1 అన్నట్టుగా ఖచ్చితంగా చెప్పేశారు. మీరు చూడండి, మీకు ఒక విషయం చెప్తాను. ఎవరైనా ఈ ప్రపంచంలో అలా ఉంటారండి? పూర్తి మంచి వాళ్ళు, పూర్తి చెడు వాళ్ళు అని ఉంటారండి? ఒక్కసారి మనందరం ఆలోచిస్తుంటే, లేదు ప్రభుజీ, మనందరం ఏదో మధ్యలో కేటగిరీలో ఉన్నట్టు ఉంటామండి. అలానే మనం పూర్తి చెడ్డవాళ్ళం కాదండి ప్రభుజీ, అలానే పూర్తి మంచి వాళ్ళం కూడా కాదు అంటే మనందరం మధ్యలో ఉన్నాం. మరి మన గురించి మాట్లాడకపోతే ఎలా అండి భగవానుడు? మన కోసమే ఒక పెద్ద అధ్యాయాన్ని ఆయన చెప్తున్నారండి ఈరోజు. అర్జునుడు ఒక ప్రశ్నతో ప్రారంభం అవుతుంది. ఆ ప్రశ్న ప్రారంభం చేసే ముందు అసలు ఈ అధ్యాయాన్ని ఏ అక్రోనిం ద్వారా మనం గుర్తుపెట్టుకుంటామో ఒకసారి మనం చక్కగా చూద్దాం. ఈ యొక్క అధ్యాయాన్ని మనం FACE అనే అక్రోనిం ద్వారా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేద్దాం. ఎఫ్ ఫర్ ఫెయిత్ అంటే శ్రద్ధ, ఏ ఫర్ ఆస్టెరిటీస్ అంటే తపస్య, సి ఫర్ చారిటీ అంటే దానము, ఈ ఎంజాయర్ ఫర్ ఎవ్రీథింగ్ పరమమైన భోక్త. ఇలా FACE అనే అక్రోనిం ద్వారా మనము ఈ అధ్యాయాన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటి శ్లోకంలో ఏమంటున్నాడు అర్జునుడు ఒకసారి చూడండి. అర్జున ఉవాచ ఏ శాస్త్రవిధిముత్సృజ్య యజంతే శ్రద్ధయాన్వితాః తేషాం నిష్ఠా తు కా కృష్ణ సత్వమాహో రజస్తమః. అర్జునుడు అడిగాడు, ఓ కృష్ణ, శాస్త్ర విధులను అనుసరించకపోయినా తమ స్వంత కల్పనను అనుసరించి పూజలు చేసే వారి స్థితి ఎటువంటిది? వారు సత్వగుణంలో ఉన్నవారా, రజోగుణంలో ఉన్నవారా, లేక తమో గుణంలో ఉన్నవారా? చూడండి, ఎంత ప్రాక్టికల్ ప్రశ్న అడిగాడండి అర్జునుడికి. నాకు తెలిసి మనందరి గురించి తలుచుకుని అడిగాడో ఏమో మరి. శాస్త్రముల పైన నమ్మకం లేదండి. ఎగ్జాక్ట్గా శాస్త్రములు చెప్పినట్టుగా ఉండరండి. కానీ ఏదో ఒక భావన అయితే ఉంటుందండి. దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, టవల్ కట్టుకొని రోజు ప్రొద్దున ఓ ఊదిబత్తి తీసుకొని జుమ్ 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 అని తిప్పేస్తాడు. ఈ మాత్రమైతే ఉంటుందండి. ఆ, ఏదైనా పూజ ఏదైనా పూజ అయిందనుకోండి, ఎలాగోనో అలా దండం పెట్టుకుంటారు. గుడికి వెళ్ళినాం అనుకోండి, గుడి కనిపించింది అనుకోండి, ఇలా ఇలా అంటారు, లేదా ఇలా ఇలా అంటారు, ఏదో ఒకటి అంటూ ఉంటారు. కనీసం దేవుడు ఉన్నాడని అయితే తెలుసండి. ఒకసారి మేము ఒక దగ్గర ప్రవచనాలు చెప్తుంటే బయట పిప్ 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 అని కొడుతున్నాం. ఏంటబ్బా ఇది, ఏంటో అందరు రిథమిక్గా కొడుతున్నారు అని ఆయన ఆర్గనైజర్ని పిలిచాను. అయ్యే ఏంటిది ఇలా కొడుతున్నారు వీళ్ళు ఆరని అంటే, ఏం లేదు ప్రభుజీ, వాళ్ళు నమస్కరిస్తున్నారు దేవుడికి. గుడి ముందు ఆగుతారు కదండి ట్రాఫిక్లో, స్టాండ్ వేసుకొని దండం పెట్టుకోలేరు కాబట్టి ఒకసారి ఆన్ కొడతారట. పిం పిం అనగానే దండం అన్నట్టు, దేవుడా దేవుడా అన్నట్టు, గోవిందా గోవిందా అన్నట్టు. నేను బైక్ వెళ్ళిపోతుందిరా బాబు వైకుంఠానికి, వీళ్ళు ఉండిపోతారు ఎందుకంటే బైక్ కదా నమస్కారం చేసింది. చూడండి, మనకి ఏదో ఒక కొద్దిపాటి శ్రద్ధ ఉందండి, ఎవరో ఉన్నారు, అదైతే తెలుస్తుంది మనకి. కానీ శాస్త్రముల పైన పూర్తి నమ్మకం లేదు. ఏదో చేసేస్తూ ఉంటాం, ఏదో ఒకటి నడుస్తూనే ఉంటుంది. ఇలాంటి వాళ్ళ యొక్క శ్రద్ధ ఏమిటి, వాళ్ళు చేసేవేమిటి, ప్రతి ఒక్కటి భగవంతుడు ఎంత బాగా కేటగిరీస్ చేస్తారండి. సాత్విక గుణంలో దేవతారాధన ఏంటి, సాత్విక గుణంలో ఆహారం ఏంటి, సాత్విక గుణంలో రాజసీక గుణంలో తామసీక గుణంలో దానం ఏంటి, సాత్విక రాజసీక తామసీక గుణంలో మాట్లాడటం ఏంటి, అన్ని విషయాలు ఎంత బాగా చెప్తారండి అసలు స్వామి. ఈ అధ్యాయం ఏంటో తెలుసా అండి? లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ అంటారండి. లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ ఈ చాప్టర్. తెలిసిన మేము ఒక వీడియో చూసామండి. ఒక డాక్టర్ ఉన్నారు, వారి దగ్గరికి అందరూ వివిధ కంప్లైంట్స్తో వెళ్తారనమాట. అప్పుడు మీకు ఆ వీడియో చాలా బాగుంటుంది, చూపించే ప్రయత్నం చేస్తాం ఎప్పుడైనా. అయితే ఆ డాక్టర్ మొత్తం ఇలా పరిశీలన చేసి ఏమంటారో తెలుసా అండి? ప్రిస్క్రిప్షన్ ఇస్తారు పేషెంట్స్కి. ప్రిస్క్రిప్షన్తో పాటు ఒక భగవద్గీత కూడా చేతిలో పెడతారండి. ఆ డాక్టర్ని ఇంటర్వ్యూ చేస్తే ఆయన చెప్పింది ఏంటో తెలుసా అండి? ఈ కాలంలో చాలా మందికి వచ్చేవి లైఫ్ స్టైల్ డిసీజెస్. అంటే మన యొక్క నిత్య జీవితంలో మనం ఏమి చేయాలి, ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎలా మనము మన
నిగ్రహంతో ఉండాలి అని తెలియక ఒక డిసిప్లిన్ లేక వచ్చినవండి ఇవన్నీ కూడా. భగవద్గీత చదివితే అవన్నీ కూడా పోయి వారు ఆరోగ్యకరంగా, భౌతికంగా, శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా అన్ని రకాలుగా కూడా వారు హ్యాపీగా ఉంటారు అని ఆ డాక్టర్ చెప్పారు. కాబట్టి ఈ చాప్టర్ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్కి సంబంధించింది. మనం అక్రోనిం చూసాం కదండి. ఫేత్, ఫస్ట్ ఫేత్. ఫేత్ నుంచి ప్రారంభం చేస్తారు, మిగతా విషయాలన్నీ కూడా చెప్పుకుంటూ వస్తారు. మీకు ఒక విషయం తెలిసిన అండి, ఫేత్ మనకుండే నమ్మకం దేని ద్వారా, నేను ఇది నమ్ముతున్నాను నమ్ముతున్నాను అన్న దాన్ని బట్టి నమ్మకం తెలియదండి. మనం చేసే కార్యం, ఫేత్ ఈజ్ రిఫ్లెక్టెడ్ బై అవర్ యాక్షన్స్. మనకుండే నమ్మకాలు మన యొక్క చర్యల ద్వారా తెలుస్తుంది వీళ్ళు ఏమి నమ్ముతున్నారు అనే విషయాన్ని. కాబట్టి ఈరోజు ప్రాక్టికల్ అండర్స్టాండింగ్ని, లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ని భగవానుడు ఇవ్వబోతున్నాడు. ఫస్ట్ ఆయన చెప్పేది ఏంటి అంటే, ఆ శ్రద్ధ అది 3 రకాలుగా, 3 గుణాలుగా ఉంటుందట. అవేమిటి అనే విషయాలు 2 నుంచి 7వ శ్లోకములలో చెప్తున్నారు. ఒకసారి వరుసగా చదువుకుందాం, దాని తర్వాత మనం వాటి యొక్క అర్థములు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. श्रीभगवानुवाच त्रिविधा भवति श्रद्धा देहिनां सा स्वभावजा सात्विकी राजसी चैव तामसी చేతి తాం శృణు. శ్రీ భగవానుడు పలికాడు, దేహధారి అయిన జీవుడు పొందిన ప్రకృతి గుణాలను బట్టి శ్రద్ధ సాత్వికము, రాజసికము, తామసికము అనే 3 రకాలుగా ఉంటుంది. ఇప్పుడు దానిని గురించి వినవలసింది. సత్వానురూపా సర్వస్య శ్రద్ధా భవతి భారత శ్రద్ధామయోయం పురుషో యో యశ్రద్ధః స ఏవ సః. ఓ భారత, వివిధ ప్రకృతి గుణాలలో తన స్థితిని అనుసరించి మనిషి ఒకానొక రకమైన శ్రద్ధను పెంపొందించుకుంటాడు. తాను పొందిన గుణాలను బట్టే జీవుడు ఒక ప్రత్యేకమైన శ్రద్ధను కలిగిన వానిగా చెప్పబడతాడు. యజంతే సాత్వికా దేవాన్ యక్ష రక్షాంసి రాజసాః ప్రేతాన్ భూతగణాంశ్చాన్యే యజంతే తామసా జనాః. సత్వగుణంలో ఉన్న మనుషులు దేవతలను పూజిస్తారు, రజోగుణంలో ఉన్నవారు రాక్షసులను పూజిస్తారు, తమో గుణంలో ఉన్నవారు భూత ప్రేతాలను పూజిస్తారు. అశాస్త్రవిహితం ఘోరం తప్యంతే ఏ తపోజనాః దంభాహంకార సంయుక్తాః కామరాగబలాన్వితాః కర్షయంతః శరీరస్థం భూతగ్రామమచేతసః మాం చైవాంతః శరీరస్థం తాన్ విద్యాసుర నిశ్చయాన్. శాస్త్రాలు చెప్పబడనట్టి తీవ్రమైన తపోవ్రతాలను గర్వ అహంకారాలతో చేసేవారు, కామముతో ఆసక్తితో నడపబడేవారు, మూర్ఖులై దేహంలోని భౌతిక తత్వాలను, లోపల ఉండే పరమాత్మను తీవ్రంగా బాధించేవారు అసురులుగా తెలియబడతారు. ఆహారస్త్వపి సర్వస్య త్రివిధో భవతి ప్రియః యజ్ఞస్తపస్తథా దానం తేషాం భేదమిమం శృణు. మనిషి ఇష్టపడే ఆహారం కూడా ప్రకృతి త్రిగుణాలను అనుసరించి 3 రకాలుగా ఉన్నది. యజ్ఞాలు, తపస్సులు, దానము విషయంలో కూడా ఇది సత్యమే. వీటి మధ్య ఉండే భేదాలను ఇప్పుడు విను. మీకు ఒక విషయం చెప్తానండి, చాలా సింపుల్. ఇప్పటి వరకు భగవానుడు చెప్పింది విన్నారు కదా, చాలా సింపుల్ క్యారెక్టరిస్టిక్స్ చెప్తారు. చక్కగా నీట్గా నోట్ డౌన్ చేసుకోండి. మీరు అందరు రాసుకుంటున్నారు అనుకుంటున్నాను. డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ కూడా కరెక్ట్ రాయాలండి, అప్పుడే సర్టిఫికేట్ వస్తుంది, తెలుసు కదా మీ అందరికీ. ఆ, కాబట్టి డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్కి ఇది ఇంపార్టెంట్ అనమాట, మన నోట్స్ రాసుకోవటం అనేది. ఇక్కడ చూడండి 4 రకాలు. భగవానుడు సత్వ రజస్తమోస్ అని అన్నారు. ఇంకొకటి మనం చూసామండి, శుద్ధ సాత్విక గుణము 4వ రకం, దివ్యమైనది. ఇలా 4 కేటగిరీస్లో మనం విభజన చేసుకుంటూ వెళ్ళిపోవచ్చండి. ఇప్పుడు సాత్వికమైన ఆరాధన అంటే దేవతారాధన. దేవతలు, వివిధ దేవతలన్నింటినీ కూడా భౌతికమైన కోరికల కోసమో లేదా ఆ, ఉత్తమ గతులు పొందటం కోసమో ఆరాధన చేస్తూ ఉంటారట సాత్వికమైన స్వభావాలు కలిగిన వారు. రాజసీక స్వభావాలు కలిగిన వారు ఎవరిని పూజ చేస్తారో తెలుసా అండి? రాక్షసుల్ని పూజ చేస్తూ ఉంటారటండి. మీరు అనుకోవచ్చు, ప్రభుజీ ఎవరైనా రాక్షసుల్ని పూజ చేస్తారా అంటే ఉన్నారండి ఈ కాలంలో. రాక్షసుల్ని పూజ చేసే వాళ్ళు చాలా ఎక్కువ మంది తయారవుతున్నారండి ఈ మధ్య కాలంలో, తెలిసిన మీకు, వివిధ పేర్లతో.
ఆ, వివిధ సాంప్రదాయాల పేర్లతో వివిధ వివిధ రకరకాల పేర్లతో గ్రంథాలు వాళ్ళకి భగవద్గీతలు ప్రింట్ చేసేసుకొని బొట్లు పెట్టేసుకుంటూ రాక్షసుల ఆరాధన. అలాంటి వారు కూడా భగవంతుడు భగవద్గీతలో చెప్పేశారు. ఈ శ్లోకం తీసేసి ఉంటారు నాకు తెలిసి. తర్వాత నెక్స్ట్ తామసీకమైన ఆరాధన ఏంటట తెలుసా అండి? భూతాలను, ప్రేతాలను, పిచాచాలను ఆరాధన చేస్తూ ఉంటారట. ఇటువంటి వాళ్ళు కూడా ఉంటారట. శుద్ధ సాత్వికం భగవానుడి యొక్క ఆరాధన. దేనికోసం? దేనికోసం కాదు, ప్రేమతో భగవంతుడికి ఆరాధన చేయటం శుద్ధ సాత్వికమైన స్వభావం. ఆ? సవై పుంసాం పరోధర్మం యతో భక్తిర్ అధోక్షజ అహైతుకి అప్రతిహత యయాత్మ సుప్రసిద్ధతే. అన్నిటికంటే గొప్ప ఆరాధన ఏంటి? అధోక్షుడు శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఆరాధన అహైతుకి అప్రతిహత, ప్రేమతో చేసే ఆరాధన అన్నిటికంటే గొప్పది. దాని తర్వాత మిగతా ఏవైనా కామ్య కర్మల గురించి వివిధ దేవతలను ఆరాధన చేయటం. దాని తర్వాత నెక్స్ట్ ఏమిటి మనం చూసామనుకోండి, ఇక్కడ నెక్స్ట్ ఆరాధన వచ్చేసి రాక్షసులను ఆరాధన చేయటం. అది రాజసీక ఆరాధన. దాని తర్వాత ఆరాధన వచ్చేసి ఏంటి? తామసీక ఆరాధన, పిశాచాలు, భూతాలు, ప్రేతాలు, ఇవన్నీ కూడా. దాంతోపాటు ఇంకొక విషయాన్ని కృష్ణుడు చెప్పాడండి ఇందాక శ్లోకములలో మీరు చదివారనుకోండి. ఈ తామసీక ఆరాధన ఎలా ఉంటుందట అంటే, శరీరాన్ని హింస పెట్టటంతో వాళ్ళు కేవలం వాళ్ళని హింస పెట్టుకోవటం కాదట, లోపలుండే పరమాత్మని కూడా బాధ పెడతారట, లోపలుండే పరమాత్మని కూడా కష్టపెడతాడట. మీరు చూడండి, కొన్ని ఆరాధనలు ఉంటాయండి చాలా శరీరాన్ని హింస పెడుతూ ఉంటాయి అవి. ఆ? లోపలికి కుచ్చేసుకోవటము, మంటల పైన నడవటము, తర్వాత ఏవేవో ముట్టుకోవటము, వేడి వేడి నూనెలలో పెట్టేసేయటము, లేదా ప్రాణి హింస చేయటము, జంతు బలి చేయటము, ఇవన్నీ కూడా తామసీక ఆరాధన కిందకి వస్తాయి. ఇవి చేయకూడదండి, శాస్త్ర ప్రమాణంగా చెప్పలేదన్నమాట ఈ ఆరాధనలన్నీ కూడా. శరీరాన్ని కష్టపెట్టకూడదు. మీకు విషయం తెలుసా అండి? చిన్న కష్టం కూడా శరీరానికి మనం ఇవ్వకూడదట. ఏ విధంగా అంటే శాస్త్ర ప్రమాణం లేనిది. ఎందుకు అనంటే ఈ శరీరం మనది కాదండి, ఈ శరీరం భగవానుడు మనకిచ్చింది. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తానండి. ఒకళ్ళు అన్నారు, ఆ, ప్రభు, సపోజ్ మీరు వచ్చారనుకోండి, పక్కింట్లో వాళ్ళని అడిగారు, యా మా కారు కొద్దిగా పనిచేయట్లేదు, పంచర్ అయిపోయింది, ఒకసారి మీ కారు ఇస్తా, ఇక్కడి దాకా వెళ్ళి సామాన్లు తీసుకొస్తాను అని అన్నప్పుడు, ఆ కారు కీస్ తెచ్చుకుంటే ఇంట్లో పెద్దవాళ్ళు అంటారు, జాగ్రత్తగా నడపాలి, ఇది మన కారు కాదు, చూసుకొని వెళ్ళు, మెల్లగా వెళ్ళు, చిన్న గీత కూడా పడకూడదు. సరేలే సరేలే అని మెల్లగా జాగ్రత్తగా నడుపుకుంటూ మళ్ళీ జాగ్రత్తగా తీసుకొచ్చి కీస్ ఇస్తామండి. అవునా కాదా చెప్పండి? ఒక చిన్న స్క్రాచ్ వచ్చినా చూడ ఎంత నామూషి అయిపోతుంది. అవునా కాదా చెప్పండి? కాబట్టి ఇది శరీరం ఎవరికి ఇది ఈ శరీరం మనం కాదండి. మనమే చెప్పుకున్నాం కదే ఇప్పటి వరకు భగవద్గీతలో, మనం శరీరం కాదు, మనం ఆత్మ, జీవుడి యొక్క స్వభావం, భగవంతుడి యొక్క దాసత్వము అని. కానీ ఈ శరీరం ఇచ్చింది ఎవరండి జీవుడికి? భగవానుడు ఇచ్చిన గిఫ్ట్ ఇది. మొన్న అనుకున్నా, మనకు గుర్తుందా, $1,000,000 కంటే ఒక రోజు ప్రొద్దున పూట నిద్ర లేవటం మనకి గొప్పది అని. అలా ఈ శరీర మాధ్యం కలు ధర్మ సాధన. ఇది ధర్మ సాధనం కోసం ఇచ్చిన పడిన ఒక గిఫ్ట్ అండి, ఒక పరికరం అండి ఇది. కాబట్టి దీనిపైన ఒక చిన్న స్క్రాచ్ పడ్డానికి కూడా వీల్లేదండి. కాబట్టి మనం ఎప్పుడు కూడా మన శరీరాన్ని హింస పెట్టుకోకూడదు, వేరే జీవులని హింస పెట్టకూడదు. జీవహింసతో కూడుకున్న ఆరాధన ఆరాధన కాదు, తామసీక ఆరాధన. భగవానుడు చెప్తున్నాడు తామసీక ఆరాధన. కాబట్టి మనము సాత్విక ఆరాధన మనం చేసుకోవాలి. కాబట్టి మనం ఎప్పుడు కూడా జీవహింసతో కూడుకున్న ఆరాధన చెయ్యరాదు. అది బాధేస్తుందట భగవంతుడికి. ఆ? ఎందుకు చెప్పవలసి వస్తుందంటే అండి, ఈ కాలంలో ఇవన్నీ పెరిగిపోయాయి చాలా. ఎందుకు అనంటే ఒక కనెక్షన్ లేదు, శాస్త్రంతో కనెక్షన్ లేకపోయేసరికి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మనకు వస్తున్నాయి అన్నమాట. కాబట్టి ఇక్కడ భగవానుడు పూర్తి క్లారిటీ ఇస్తున్నారండి. జీవహింస పనికిరాదు, చెయ్యవలసిన అవసరం లేదు. భగవంతుడికి ప్రేమతో భగవానుడు అడిగింది, పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్తితో. భక్తితో భగవానుడికి ప్రేమతో మనము సాత్వికమైన సమర్పణలు చేస్తే అది ఎవ్వరైనా సరే ఆనందపడతారు. కాబట్టి చాలా ముఖ్యమండి, మనం ఎక్కడ ఆరాధనలో జీవహింస ప్రయోగం చేయవలసిన అవసరం లేనే లేదు, లేనే లేదన్నమాట. సరే, ఇది సాత్విక ఆరాధన.
రాజసీక ఆరాధన, తామసీక ఆరాధన, శుద్ధ సాత్విక ఆరాధన. ఈ విషయాల గురించి మనం తెలుసుకున్నాం. దాని తర్వాత భగవానుడు ఏమన్నాడండి? ఇటు ఆహారంలో కూడా ఉందట, దానములో కూడా ఉందట, తపస్సులో కూడా ఉందట, యజ్ఞములో కూడా ఉందట అని చెప్తూ ఆహారంలో సత్వరజస్తమో గుణములేమిటి అని చెప్పటం ప్రారంభం చేస్తున్నారు. 8వ శ్లోకం, శ్రీమద్ భగవద్గీత 17వ అధ్యాయం. ఆయుః సత్వబలారోగ్య సుఖప్రీతి వివర్ధనాః రస్యాః స్నిగ్ధాః స్థిరాః హృద్యా ఆహారాః సాత్విక ప్రియాః. సత్వగుణంలో ఉండే వారికి ఇష్టమైన ఆహారాలు ఆయువును పెంచుతాయి, స్వీయ అస్తిత్వాన్ని పవిత్రము చేస్తాయి. అవి బలము, ఆరోగ్యము, ఆనందము, సంతృప్తిని ఇస్తాయి. అట్టి ఆహారాలు రసము కలవి, చమురుతో నిండినవి, ఆరోగ్యకరమైనవి, హృదయానికి ప్రీతికరమైనవి అయి ఉంటాయి. ఆహా, ఎంత చక్కగా చెప్తున్నాడండి స్వామి. ఆహారం గురించి స్వామి మాట్లాడబోతున్నారు, మాట్లాడటం ప్రారంభం చేశారు. సాత్వికమైన ఆహారం గురించి చెప్తున్నారు. సాత్వికమైన ఆహారం ఎలాంటిదట అంటే ఆయుష్ని పెంచుతుందట. మీకు మా దగ్గర ఒక బుక్ ఉండేదండి. ఆ, దాంట్లో గ్రీన్ జోన్స్ అంటారు. ప్రపంచంలో అన్నిటికంటే ఏ ప్రదేశంలో 100 సంవత్సరాలకి పైగా బ్రతికిన మనుషులు అత్యధిక శాతంలో ఉన్నారు అనే విషయాలు, వాళ్ళు ఏమి తినేవారు అనే విషయాలని ఒక పుస్తకంలో పొందుపరిచారనమాట. మా మా శిక్షా గురువులు మాకు ఆ పుస్తకం ఇచ్చారు. అయితే మేము వాటిని అధ్యయనం చేశాం. అందులో ఒక విషయం తెలుసా అండి? వారు చెప్పిన విషయం ఒకటే, ఒక కామన్ విషయం ఏంటో తెలుసా అండి? ప్రకృతి నుంచి ప్రకృతి సిద్ధంగా ఆహారాన్ని స్వీకరించారు. అవే లక్షణములు ఇక్కడ భగవానుడు చెప్తున్నాడండి. కొంతమంది ఈ రోజులలో చెప్తున్నారండి, ఆహారానికి దైవత్వానికి సంబంధం లేదు, ఆహారానికి ఆధ్యాత్మికతకి సంబంధం లేదు, ఏదైనా తినచ్చు, ఏదైనా చెయ్యొచ్చు, పూజ చెయ్యొచ్చు అని చెప్తూ ఉన్నారు కదండి. వారు భగవద్గీత చదవనట్టే అండి. వాడికి ధర్మానికి ఏబిసిడీలు కూడా తెలియనట్టే అండి. ఎందుకు అంటే ఇక్కడ చూడండి, కృష్ణుడు ఎంత క్లియర్గా ఆహారం గురించి మొత్తం చెప్తూ వస్తున్నాడండి. చాలా జాగ్రత్తగా వినండి. చాలా మంచి విషయాలు భగవానుడు ఉపదేశం చేయబోతున్నాడండి. ఆ? సాత్వికమైన ఆహారమే ఆయుష్ని పెంచుతుందట. ఈరోజు మీరు ఎక్కడైనా వెళ్ళి అడగండి, ఆయుష్ని పెంచేవేంటి అంటే శాకాహారము. మనుషుడు ఈజ్ మేడ్ టు ఈట్ వెజిటేరియన్ ఫుడ్. దాని తర్వాత మీరు చూడండి, జీవనం పవిత్రత. పవిత్రత ఎక్కడ ఉంటుందండి? ఎక్కడైతే హింస లేదో అక్కడే పవిత్రమైన వాతావరణం ఉంటుంది. అవునా కాదా చెప్పండి? కాబట్టి పవిత్రంగా ఉంటుందట ఆహారం. బలమునిస్తుందట అండి, స్ట్రెంగ్త్ని పెంచుతుందట, ఆరోగ్యాన్ని ఇస్తుందట, సుఖమునిస్తుందట, సంతృప్తిని వర్ధన చేస్తుందట. ఇప్పుడు చూడండి, మనకి ఆహారం ఎలా చూస్ చేసుకుంటా. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక ఆపిల్ ఉందనుకోండి, స్వామికి నివేదన చేసిన ఆపిల్. ఈ ఆపిల్ చూడంగానే ఏమనిపిస్తుందండి? తినాలనిపిస్తుంది. అవునా కదా అండి? ఇప్పుడు మనం ఏదైనా ఫ్రూట్ చిన్నపిల్లల ముందు పెట్టండి, ఒక ఆపిల్ని చూసారనుకోండి, న్యాచురల్గా ఆ పిల్లవాడు తీసి నోట్లో పెట్టుకుంటాడు. ఎందుకు అంటే తినే తినే వస్తువు కాబట్టి, ఇది న్యాచురల్గా మనిషికి అట్రాక్టివ్గా కాబట్టి. కానీ మీరు చూడండి, ఒక మేకనో ఒక కోడి ఉందనుకోండి, చిన్నపిల్లవాడు నడుచుకుంటూ వెళ్ళి దాన్ని నోట్లో పెట్టుకుంటాడా అండి? న్యాచురల్ ఇన్స్టింక్ట్ ఏంటండి మనిషిది? ఏదైనా ఈ పండు లేదా ఒక కాయ ఇలాంటివి చూసారనుకోండి, న్యాచురల్గా మనకు తినాలనిపిస్తుంది. అవునా కాదా చెప్పండి? దాని తర్వాత మీరు చూడండి, చూసినప్పుడు వీటిని చాలా ఆనందం వేస్తుంది, నేత్రములకు కూడా ఆకర్షణీయంగా ఉంటుంది. అదే మీరు చూడండి, ఒక దగ్గర కోసేసిన మాంసము శవాలు పెట్టేశారనుకోండి, చూడడానికి భయం వేస్తుందండి. చాలామంది ఏమంటారో తెలుసా అండి? చూడలేమండి, అది చంపేశాక తీసుకొని రండి, వండేశాక తీసుకొని రండి, అప్పుడు తినేస్తామంటారండి కొంతమంది. ఎందుకంటే దాన్ని చూడలేము, మనిషి ఎప్పుడు కూడా చూడలేడండి హింసని. దాని తర్వాత ఇంకొక వాసన. ఇప్పుడు చూడండి, ఆపిల్కి ఒక వాసన ఉంది. మ్యాంగో, మ్యాంగో అసలు కొనే ముందే ఆ బండిపైకి వెళ్ళి ఇలా అంటుంటారండి. ఎంత మంచి వాసన వస్తుందండి అసలు ఆపిల్. ఆపిల్ కానివ్వండి, మ్యాంగో కానివ్వండి, అసలు ఎంత మంచి వాసన వాటి లోపల ఉంటాయి. కానీ మీరు చూడండి, ఒక మాంసాహారాన్ని, ఒక చంపిన ప్రాణి దగ్గర ఆ వాసన అంటూ ఉంటుందా అండి? వాంతికి వచ్చేస్తుంది. అందుకే డెడ్ బాడీ దగ్గరికి, శవాల దగ్గరికి వెళ్ళలేము. ఎందుకంటే అది డీకంపోజ్ అయిపోతూనే ఉంటుంది, వాసన వచ్చేస్తూ ఉంటుంది.
కాబట్టి ముట్టుకోవటం మనం చూడండి, మ్యాంగోని ముట్టుకోవటం అసలు ఎంత బాగుంది, అసలు నిగనిగలాడిపోతుంది, దీన్ని తినాలనిపిస్తుంది అని అంటాం మనం చేతికి పట్టుకుంటే. కానీ మనం ఏదైనా డెడ్ బాడీని పట్టుకోగలుగుతామండి? మాంసాన్ని చేతితో ముట్టుకోగలుగుతారండి? అసలు అవి చేయలేమండి. ఎందుకు అంటే అది న్యాచురల్ కాదు ఒక మనిషికి. ఇట్స్ నాట్ న్యాచురల్ ఫర్ సంబడి టు డూ దట్. అందుకే ఇక్కడ భగవానుడు ఏమంటున్నాడు అంటే సాత్వికమైన ఆహారం, మంచి ఆహారం. ఇంకో విషయం ఏం చెప్తున్నారు, మీకు ఒక విషయం చెప్తానండి. మనం తినే దాంట్లో 25% మనల్ని కాపాడుతుందట, 75% డాక్టర్ని కాపాడుతుందట. మనం కరెక్ట్గా తినకపోతే. కాబట్టి మంచి ఆహారాన్ని, ఎలాంటి ఆహారం? మంచి పౌష్టికమైన ఆహారాన్ని. మీకు ఒక విషయం చెప్తానండి, ఈ రోజులలో ఆ, ఆన్లైన్ ఆర్డర్ల యాప్లు ఇవన్నీ పెట్టుకొని మనిషికి ఒక చిన్న ఆలోచన రాగానే టక్ 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 మని మనం ఆర్డర్ చేసేస్తున్నారు కదా. ఒకసారి ఆలోచన చేయండి, బయట ఎలాంటి పరిస్థితులలో వాళ్ళ ఆహారాన్ని వండుతారో ఒకసారి ఆలోచన చేయండి. మీకు ఒక వీడియో చూసామండి, ఆ వీడియోలో ఏమన్నారు తెలుసా అండి, ఇలా ఇలా ఒక ఆయన, ఇలా బ్లాగర్స్ ఉంటారు కదా, ఇలా తీసుకెళ్తే ఆయన అడుగుతారు ఆప్ క్యా డాల్ రహే హే, ఇస్మే క్యా పకా రహే హే అనగానే ఆయన ఏమంటారు తెలుసా అండి, ముజే డిస్టర్బ్ మత్ కరో, నా దగ్గరికి రాకు, నేను ఆల్రెడీ చాలా డిస్టర్బ్డ్గా ఉన్నాను అని వండుతూనే ఉన్నాడండి. చూడండి, అలాంటి డిస్టర్బ్డ్ వాతావరణం నుంచి మనం ఆహారాన్ని, ఎందుకంటే ఏ భావనతో వండుతారో మనం ఇంట్లో అండి, ఒకటికి రెండు సార్లు చేతులు కడుక్కొని ఆకుకూరలైతే ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసి దాన్ని మళ్ళీ కడిగి దాన్ని ఒక్కొక్కటి శుభ్రం చేసి కట్ చేసి ఎట్లా మనం, ఇది కూడా వర్షాకాలంలో అయితే ఎంత మట్టి ఇవి, ఎవరైనా అలా చేస్తారో చెప్పండి బయట ఎవరైనా? ఎలాంటి అన్హైజీనిక్ వాతావరణంలో నుంచి వస్తుంది, వాడు ఎక్కడెక్కడ ముట్టుకుంటాడో, వాడు ఏమేం చేసి వచ్చాడో ఏంటో ఏం తెలియదండి మనకి. కానీ మనం ఏం చేస్తున్నాం, ఆ ప్యాకింగ్ బాగుండి దానిపైన ఇలా 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 కొద్ది కలర్ జల్లేసి కొత్తిమీర జల్లంగానే వావ్ 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 అని తినేస్తాం. మీరు చూడండి, మీకు ఒక సింపుల్ ప్రశ్న, ఆహారం గురించి మాట్లాడుకుంటున్నా, ఈరోజు స్వామి ప్రస్తావన చేస్తున్నారు కాబట్టి నేను అన్ని విషయాలు కేటగిరీగా చెప్తాను, మీరే ఆలోచన చేయండి, లాస్ట్కి చెప్పండి మీరు కరెక్టా లేదా మనం మాట్లాడుకుంటున్నది. మీకు ఒక ప్రశ్న, ఎంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ప్రభుజీ మా అమ్మగారు వంట మాకు చాలా ఇష్టం అండి అని అంటే చేయొద్దని చూద్దాం. మా అమ్మ చేసిన వంట మాకు చాలా ఇష్టం అండి అని అంటారు ఎంతమంది? అందరు అంటారు, అవునా కదండి? నిర్మొహమాటంగా అందరు చెప్తారు అమ్మ చేసిన వంట అన్నిటికంటే బాగుంటుంది, మా అమ్మ చేసిన వంటనే మాకు ఫేవరెట్ అని. మీరు చూడండి, ఎవరి ఇంట్లో వారు చేసుకున్న ఆహారం ఏదైతే ఉందో అది ఏమి హోటల్లో లాగా బాగా డెకరేట్ చేసి కలర్లు వేసేసి బటర్లు వేసేసి మిగతా మసాలాలన్నీ వేసేసి చేయకపోయిండొచ్చు. అది చాలా సింపుల్, అన్నం పప్పు రసం అయినా సరే అమ్మ చేసింది అన్నిటికంటే ఫేవరెట్ అంటాం, అవునా కాదా అండి? ఎందుకు తెలిసిన దాని లోపల ఒక రహస్యం ఉందండి. చాలా జాగ్రత్తగా వినండి, అప్పుడు మీకు అర్థమవుతుంది ఆహారానికి మనకున్న లింక్ ఏంటో. ప్రమాణాలు ఇస్తాను, ప్రమాణాలతో మాట్లాడుకుందాం మనం. ఎందుకో తెలుసా అండి, ఇంట్లో అమ్మ లేదా భార్య మన పైన ప్రేమతో వంట చేస్తారు. మనము దేన్ని ఆస్వాదన చేస్తాము అంటే అమ్మ చేసిన ప్రేమ. మన భా భా ఇంట్లో ఉండే భార్య లేదా అక్క లేదా చెల్లి లేదా ఎవరు వంట చేస్తున్నారో కుటుంబ సభ్యుల కోసం ప్రేమతో వంట చేస్తారు కాబట్టి ఆ ప్రేమను ఆస్వాదించగలుగుతుంది. ఆ టేస్ట్ని కాదండి, మనం టేస్ట్ చాలా సింపుల్ అయ్యి ఉండొచ్చండి. 5 స్టార్ హోటళ్ళల్లో వాళ్ళు ఏవేవో రకరకాల టెక్నిక్స్ యూస్ చేసి చేయొచ్చండి, కానీ ఇంట్లో పెట్టే అన్నం పప్పు రసమే మనకు బాగా అనిపిస్తుంది. ఎందుకు అని అంటే ఆ ప్రేమ మన మనసు, మనకి ఈ నోరు తెలుసుకోలేకపోతుందండి, కానీ మనసుకి తెలుస్తుంది, బుద్ధికి తెలుస్తుంది, ఇందులో ప్రేమ ఉన్నది, ఇందులో ఇందులో నీ కోసము అనే భావన ఉన్నది. ఇది ఒక ప్రమాణమా అండి? మీకు బయట ఎవరైనా చేసినప్పుడు ఇలాంటి వీటితో చేస్తారా అండి? అయ్యో మా వాడు ఆర్డర్ చేసుకున్నాడా, మా కన్నయ్య ప్రేమతో చేస్తాను అని చేసి వాడు తీసుకొస్తాడా అండి? ఇంకా మీకో విషయం తెలుసా అండి, తీసుకొచ్చే వాళ్ళు తూ తూ అని ఉంచి కూడా ఇస్తున్నారట అండి, తెలిసినా మీకు? మీరు ఆశ్చర్యపోవద్దండి, మీరు ఎన్నో విషయాలు చూస్తున్నారు. మీరు చూడండి, ఎవరి దగ్గర నుంచి మనం కొనుగోలు చేస్తున్నాం, ఎవరు వండుతున్నారు ఏమీ మనకు తెలియదండి. ఆ? అందరూ కూడా, మీరు వీడియోలు చూడండి, అందరూ కూడా ఊస్తున్నారట. సనాతన ధర్మానికి చెందిన వాళ్ళ వస్తువుల అన్నిటిపైన కూడా ఇంకా ఒక ఒక దీనితో వాళ్ళు వెళ్తున్నారు, వైఖరినితో వెళ్తున్నారు. కాబట్టి మనకి ఏ వస్తువు ఎక్కడి నుంచి వస్తుంది అనేది తెలియకపోతే మనం స్వీకరించకూడదండి.
దాని తర్వాత ఇంకొక ప్రమాణం నేను మీకు చెప్తానండి. జాగ్రత్తగా ఆలోచించండి. ఫస్ట్ మనం ఏమనుకున్నాం? అమ్మ చేసింది, లేదా మన ఇంట్లో భార్య చేసింది, మన అక్క, చెల్లి చేసింది ఇష్టం. ఎందుకంటే వాళ్ళు ప్రేమతో చేస్తున్నారు. ఇది ఒక ప్రమాణం అయింది. ఫుడ్‌కి మనకి సబ్‌కాన్షియస్‌గా ఒక రిలేషన్ ఉంది అన్నది. రెండో విషయం చెప్తాను. మీరు ఏ రోజైనా ఇంట్లో ఒక పండగ, ఒక పూజ, ఒక వ్రతం, ఒక నోము చేసుకున్నారనుకోండి. ఆ రోజు మడిగా స్నానం చేసి ఏది కూడా టేస్ట్ చేయకుండా చక్కగా వండేస్తారు. అందులో ఎంత ఉప్పేశారు, ఎంత కారం వేశారు మీకేం తెలియదు. వండేశారు, దేవుడి దగ్గర పెట్టేశారు, నైవేద్యం పెట్టారు, ఆరతి చేశారు, కొబ్బరికాయ కొట్టారు, దేవుడి దగ్గర పెట్టారు, అందరు కూర్చున్నారు. అమ్మ అంటుంది ఉప్పు కారాలు చూస్తానే ఈరోజు టేస్ట్ చేయలేదు ఒకసారి అని నోట్లో వేసుకోగానే అందరూ ఏమంటారండి, అబ్బా 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 ఏమి కుదిరింది, దీంట్లో ఏం వేయాల్సిన అవసరం లేదు, బ్రహ్మాండంగా ఉంది. అసలు దేవుడి కోసం చేస్తే అన్నీ అలా అయిపోతాయి. ఎంతమందికి ఈ అనుభవం ఉంది? చెయ్యెత్తండి చూద్దాం ఒకసారి. ఎంతమందికి ఈ అనుభవం ఉంది? శుచితో మడితో చేసి ఏ ఉప్పు కారాలు 3 4 సార్లు ఉప్పు కారాలు చూసి ఉప్పు కారాలు వేసినంత కంటే మంచిగా ఇలా టకాటకా చేసేస్తే వంటలో అయిపోయింది అన్న ఎంతమందికి ఉన్నది? అవునా కాదా చెప్పండి. మీ అందరూ ఒప్పుకుంటున్నారు కదండి దీనికి. అంటే రెండవ ప్రమాణం చెప్తానండి. ఎప్పుడైనా మనం ఒక హయ్యర్ పర్పస్ కోసం భగవంతుడికి నేను పెట్టాలి అనే ఒక భావనతో, ఒక శుచితో, ఒక మంచి పవిత్రమైన భావనతో కానీ మనం వంట చేసినప్పుడు ఆటోమేటిక్గా దాంట్లో రుచి కలుగుతుంది. ఎందుకంటే అది భగవత్ ప్రసాదం కాబట్టి. మూడో విషయం చెప్తానండి. ఇది కూడా చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఇంట్లో ఈ మధ్య కాలంలో ఇప్పుడు ప్రసాదంలో పెరగన్నం, సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, పెరగన్నం అనుకోండి. ఇంట్లో నానా ప్రయత్నాలు చేస్తారండి పెరగన్నాన్ని బాగా చేయడానికి. అందులో ఏమేమి వేస్తారంటే అసలు ఇంగువ, అల్లము, కాజులు, కిష్మిష్లు, బాదాములు, ఆ తర్వాత గ్రేప్స్, దానిమ్మ, ఫ్రూట్ సలాడ్ తక్కువ, పెరగడానికి ఎక్కువ మధ్యలో ఉంటుందన్నమాట పెరగన్నం. అన్ని రకరకాలుగా చేసి అన్ని ఫ్లేవర్స్ అందులో వేసి అన్ని నెయ్యి వేసి కరివేపాకేసి పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఇవన్నీ వేసిన పెరగన్నం ఒక పక్కన పెట్టండి. మీరు మీరు తిరుమలలో లేదా ఏ ఆలయంలో, యాదగిరిగుట్ట, భద్రాచలం ఇత్యాది ఆలయాలకు మీరు వెళ్ళినప్పుడు ఇంత చిన్న డొప్పలో వెంకటేశ్వర స్వామి వారి దగ్గర ఇచ్చే పెరగన్నంలో ఇంత తాలింపు కూడా పచ్చి తాలింపు వేసి, పచ్చి అల్లం వేసి, ఇంత పచ్చి కరివేపాకు వేసి, కేవలం ఉప్పు వేసిన ఆ పెరగన్నం తింటే వామ్మో, ఇంకొక్క దొన్న ఎక్కడైనా దొరికితే బాగుండు, ఏంటి అమృతంలా ఉంది అని అనిపించిందా అండి? మీ అందరికి ఎప్పుడైనా చెయ్యొద్దండి, ఎంతమందికి అనిపించింది? ఆలయంలో ఇచ్చిన పరమమైన సింపుల్ అయినా సరే ఎంత అద్భుతంగా ఉంది అన్న వాళ్ళు ఎంత చెయ్యొద్దండి ఒకసారి. చాలా సంతోషం, మళ్ళీ మీరు అందరు చేతులు ఎత్తుతున్నారు. అంటే ప్రమాణం ఏంటో చెప్తాను మీకు ఇప్పుడు. ఆహారానికి మన మనస్సుకి డైరెక్ట్ సంబంధం ఉన్నది. దాంట్లో ఏమున్నది అని కాదు, ఏ భావనతో అది చేసినారు అనేదే ప్రమాణము మనకి. అది డైరెక్ట్ ఎఫెక్ట్ చూపిస్తుంది మన పైన. ఇక విషయం తెలుసా అండి, ఇస్కాన్లో అన్నిటికంటే 2 మెయిన్ ఇంపార్టెంట్ ప్రసాదాలు ఉన్నాయండి, తెలిసిన మీకు? ఒకటి కిచిడి, రెండోది హల్వా. హల్వా గురించి పక్కన పెడతాను, ఇప్పుడు మాట్లాడాను. కిచిడి గురించి మాట్లాడు. ఇంట్లో ఎవరైనా కిచిడి చేశారనుకోండి, వామ్మో మాకొద్దురా దేవుడా అని పారిపోతారు అందరు. కానీ మన టెంపుల్లోకి వెళ్తే ఫస్ట్ అడిగేది కిచిడి ప్రసాదం ఎక్కడుంది, కిచిడి ప్రసాదం ఎక్కడుంది, కిచిడి ప్రసాదం ఎక్కడుంది అని అడుగుతారు. ఎందుకో తెలుసా అండి? ఎందుకంటే భగవానుడు దాన్ని స్వీకరించారు కాబట్టి. ప్రసాదం ఎప్పుడైతే భగవంతుడి యొక్క కృప, ఎప్పుడైతే భగవంతుడు స్వీకరిస్తారో అప్పుడు మనకి ఆ ఆస్వాదన, ఆ ప్రేమ మన లోపల కలుగుతుంది. అదే రోజు మనము సాత్వికమైన ఆహారం, ఎటువంటి జీవహింస లేకుండా, రాజసీక తామసీక పదార్థములు లేకుండా సాత్వికమైనది చేసి స్వామికి ప్రేమతో ఒక తులసి దళం పెట్టి స్వామికి చూపించి కానీ మనం తినగలిగితే మన కాన్షియస్నెస్ ఎప్పటికీ కూడా పవిత్రం. ఎందుకంటే సత్వగుణంలో ఉండే ఆహారానికి ఒక లక్షణం ఏమన్నారండి? జీవన పవిత్రతనిస్తుందట అది. పవిత్రతనిస్తుంది. ఒక్కరోజు ప్రసాదం తింటేనే మనకంత పవిత్రం అనిపిస్తుంది కదా. ప్రతిరోజు ప్రతి పూట తినేదే ప్రసాదం తీసుకుంటే ఎంత బ్రహ్మాండంగా అనిపిస్తుంది. ఇదేం కష్టమైన విషయం కాదండి. వేలాది మంది భక్తులు తమ ఇళ్లలో చేస్తున్నారు. ఇక్కడే కాదండి, ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళు చేస్తున్నారు. సాత్వికమైన ఆహారాన్ని తీసి భగవానుడికి నివేదన చేసి తులసిపెట్టి స్వీకరించండి. సాత్వికమైన ఆహారం అంటే అండి 2 3 విషయాలే అండి మనం చూసుకోవాల్సినది ముఖ్యంగా. ఒకటి, జీవహింస లేనిది.
రెండవది మన తెలుగు వాళ్ళకి చెప్పామనుకోండి గడగడ గడగడలాడిపోతారు. ప్రభుజీ ఒక ఆక్సిజన్ మషిన్ తీయండి తొందరగా, వెంటిలేటర్లు ఏమో అయిపోతుంది, గుండె ఇదైపోతుంది, కాళ్ళు ఏవో కళ్ళు తిరిగిపోతున్నాయి, అర్జునుడు అన్నాడు కదా నేను ఇంకా యుద్ధం చేయలేను, నేను ఇంకా కళ్ళు తిరిగి కింద పడిపోతాను. అలా అయిపోతుంది అనమాట. జాగ్రత్తగా సీట్లు గట్టిగా పట్టుకొని కూర్చోండి నేను చెప్పే విషయాలు. ఆ, సాత్వికమైన ఆహారము అని అంటే ఒకటి జీవహింస లేనిది. రెండవది రాజసీక తామసీక పదార్థములు కొన్ని విడిచిపెట్టి ఉంటే చాలా మంచిదండి. ఏంటో తెలిసిన అవి పట్టుకున్నారా సీట్లు జాగ్రత్తగా? ఉల్లిపాయలు ఇంకా ఎల్లిపాయలు. వామ్మో, హార్ట్ అటాక్ వచ్చేసింది అనకండి, జాగ్రత్త. ఎందుకు అని అంటే మీరు ఒక విషయం చెప్తాను. చాలా మంది అనుకుంటారు ఏంటి తిండి గురించి చెప్తున్నారు, తిండి గురించి ఏం తింటే ఏముంటుంది అని అంటారు. కానీ మీకు ఒక విషయం చెప్తానండి, ఏదైనా ఒకటి సాధించాలి అని అంటే మనకి ఒక రకమైన డిసిప్లిన్ అవసరం అండి. ఒకసారి ముంబైలో మా ఆశ్రమానికి చాలా పెద్ద సింగర్ ఒక ఆవిడ వచ్చారండి. చాలా పెద్ద పేరు చెప్పను నేను. చాలా పెద్ద సింగర్, మీ అందరికీ తెలుసు ఆవిడ. చాలా లక్షల మంది అభిమానులు ఉన్నారు ఆవిడ. అయితే అక్కడ కూర్చున్నారు. భగవంతుడి యొక్క మహాప్రసాదం మంచి వెంకటేశ్వర స్వామికి ఇస్తారు తెలిసిన జిలేబీలు, పెద్ద పెద్ద జిలేబీలు ఇస్తారు. అలా మా ఆశ్రమంలో కూడా స్వామికి పెద్ద పెద్ద జిలేబీలు పెడతారనమాట. చక్కగా అసలు అలాంటి జిలేబీ తీసుకొచ్చి ఆవిడకి ఇచ్చారు మహాప్రసాద్, స్వామికి పెట్టిన రాజభోగంలో నుంచి. తీసుకొచ్చి ఇస్తే ఏమన్నా తెలుసా అండి? లేదండి ప్రభుజీ మేము తీసుకోము అని. ఏంటమ్మా మీకు ఇష్టం లేదా జిలేబీలు అంటే, నాకు ప్రాణం అండి అని. మరి ఎందుకండి తినట్లేదు అంటే, గొంతు పాడైపోతుందండి, అందుకే మేము ఈ కెరియర్ ప్రారంభం చేసినప్పటి నుంచి ఫ్రైడ్ ఐటమ్స్, స్వీట్ ఐటమ్స్, చల్లటివి ఈ మూడింటిని వదిలేశాను అని చెప్పి. ఇప్పుడు మాకు అనిపించింది, ఇప్పుడు చూడండి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన గోల్ ఉంటుంది కదండి. దాన్ని అచీవ్ చేయాలి అని అంటే కొంత డిసిప్లిన్ కావాలి, అవునా కదా? కాబట్టి మనకేం కావాలి? మనం తెలుసుకున్నాం కదా, సాత్విక గుణంలో ఉన్నప్పుడు మనము భక్తియుత జ్ఞానాన్ని మనం అర్థం చేసుకోవచ్చు, శాస్త్రములను అర్థం చేసుకోవచ్చు అని మనం విన్నాం కదండి. అందుకోసం మనం సాత్వికమైన ఆహారాన్ని స్వీకరించడం అనేది ముఖ్యం అన్నమాట. దాంట్లో తామసిక రాజసీక పదార్థములను దూరంగా పెట్టాలి. తామసిక పదార్థములు అంటే మాంసాహారము, మద్దక ద్రవ్యాలు ఇత్యాది. రాజసీక ద్రవ్యములేవి? ఉల్లిపాయ, ఎల్లిపాయ ఇలాంటివి కొన్ని దూరంగా పెట్టామనుకోండి, మనకది మంచిగా సత్వగుణంలో ఉండడానికి యూజ్ అవుతుంది అనమాట, అంతే. కాబట్టి ఈరోజు ఒక చిన్న పిల్లవాడు అడిగాడండి, ఏమడిగాడు తెలుసా అండి? ప్రభుజీ కొంతమంది అంటున్నారండి మేము నాన్ వెజిటేరియన్ తినకపోతే బలం ఎలా వస్తుందని అడుగుతున్నారండి అని అంటున్నారు. మీరు చూడండి, ఏనుగుకి ఎలా బలం వస్తుందండి? ఏనుగు తినేది గడ్డి కాదా అండి? కానీ ఎంత బలం అండి ఏనుగుకి! మీకు ఒక విషయం చెప్తాను, ఆశ్చర్యపోతారు. ఒక తెలుగు ఆయన ఉన్నారండి, ఆయనని కలియుగ భీముడు అని అంటారండి. ఆ? వారు ప్యూర్ వెజిటేరియన్, దాంతోపాటు పూర్తి బ్రహ్మచర్యంతో ఉండేవారండి. రామమూర్తి అనుకుంటా వారి పేరు. వారు ఎంత బలం, ఆయనకి ఎంత బలం అంటే మీకు తెలుసా అండి, ఆయన చెస్ట్ పైన ఏనుగుని ఎక్కించుకున్నారండి 5 నిమిషాల పాటు. ఆయన వక్షస్థలం పైన, చెస్ట్ పైన ఏనుగు ఎక్కి నించుందటండి 5 నిమిషాల పాటు. అంత బలం కలిగిన వారు. రెండు కారణాలు, ఒకటి ఏంటో తెలుసా అండి, డిసిప్లిన్, ఏ విధంగా ఆహారంతో శాకాహారం స్వీకరించడం. రెండవది బ్రహ్మచర్యం. వివాహం అయ్యేంత వరకు ఎవరికైతే బ్రహ్మచర్యం ఉంటుందో వారికి అత్యున్నత శక్తి ఉంటుందండి. ఈరోజు పిల్లవాడు అడుగుతున్నారు మమ్మల్ని, ఎలా ప్రభుజీ అంత శక్తి ఎలా వస్తుంది, నీ కార్యక్రమాలు ఎలా చేస్తున్నారు, నీ క్లాసులు ఎలా ఇస్తున్నారు, ఇవన్నీ ఎలా వస్తున్నాయి అంటే, ఏం లేదు, ఈ రెండు ముఖ్యమైన కారణం సాత్విక భగవత్ ప్రసాదం, బ్రహ్మచర్యం. ఈ రెండు కూడా శక్తిని ఇస్తాయి, మనం ముందుకెళ్ళేటట్టుగా మనల్ని మనల్ని చాలా 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 ముందుకెళ్ళేటట్టుగా చేస్తుందన్నమాట. కాబట్టి రాజసీక ఆహారములు, సాత్విక ఆహారములని మనం పక్కన పెట్టవాలి. ఇప్పుడు చూడండి, జీవహింస అయితే పక్కన పెట్టాల్సిందే, ప్రశ్న లేదు. మిగతావి మీరు ఒక పని చేయండి, మీకు ఒక చిన్న సింపుల్ విషయం చెప్తాను. ప్రభుజీ ఎలా మానేయాలండి, ఎలా? మీ సరే అండి తెలుసుకున్నాం కదా, మరి ఎలా అంటే మీకు ఒక విషయం చెప్తాను. లెట్ us స్టార్ట్ విత్ ఒక ఒక వారంలో ఒక 3 రోజులు వదిలేయండి. మీరు చూడండి ఏమైనా తేడా ఉందా దానికి దీనికి అని? ఏమీ అనిపించదండి. ఇంకా మాకు చెప్తారు కొంతమంది అయితే, ప్రభుజీ మానేసాక ఇంకెంత బాగుంది ప్రభుజీ, ఇంకెంత బ్రహ్మాండంగా ఉంది ప్రభుజీ, ఇంకెంత హాయిగా ఉంది. కొన్ని కొన్ని కోస్తుంటే కళ్ళల్లోంచి నీళ్ళు వస్తాయండి, అంటే తినద్దు తినద్దు అని చెప్తారనమాట. కాబట్టి వాటి కొద్దిగా దూరం పెట్టామనుకోండి,
ఇంకా 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 మనం సాత్వికమైన గుణంలోకి వచ్చే అవకాశములు ఉన్నాయి. మంచిగా వంట చేయాలండి. వంట పవిత్రంగా చేయాలి. ఈరోజు ఫాస్ట్ లైఫ్ అయిపోయేసరికి ఏమవుతుందంటే చాలామంది స్నానం చేయకుండానే కిచెన్లోకి వెళ్ళిపోయి వంటలు చేసేసి తినేసి దాని తర్వాత ఎప్పుడో స్నానాలు చేసేస్తున్నారు. దట్స్ నాట్ రైట్. చక్కగా పవిత్రంగా మనం చేయగలిగితే బాగుంటుంది. పవిత్రంగా చేసి భగవంతుడికి ఒకసారి చూపించి, స్వామి ఇది నీకోసం చేశానయ్యా అని ఒక తులసి పత్రం పెట్టి కృష్ణుడికి చూపించి వాటిని స్వీకరించగలిగామనుకోండి, చాలా చాలా మీరు చూడండి మన లోపల మీ లోపల మీకే ఒక ఒక మంచి భావన మారిపోతుందండి. ఇప్పుడు శ్రావణ మాసం వస్తుంది కదండి, మీరు ఒక పెట్టుకోండి, ఈ శ్రావణని ట్రై చేస్తానని పెట్టేసుకోండి. శ్రావణ మాసం మొత్తం కూడా మేము ఇలా రాజసీక తామసిక పదార్థములు లేనివి మేము స్వీకరిస్తాము అని చక్కగా చెప్పండి. స్వామి నీ యొక్క ప్రీత్యర్థం. ఆ శ్రావణ మాసం అందరికీ ప్రీత్యర్థమే కదండి, మన అందరికంటే ప్రీత్యర్థం వాళ్ళకు కూడా ప్రీత్యర్థమే. కాబట్టి ఈ మాసం మేము వదిలేస్తామని అది చెప్పి పెట్టేసుకోండి. అటు విష్ణువుకి ప్రీత్యర్థమే, ఇటు పరమశివుడికి ప్రీత్యర్థమే, ఇటు లక్ష్మీదేవికి ప్రీత్యర్థమే, అటు కృష్ణాష్టం వస్తుంది, రాధాష్టం వస్తుంది, బ్రహ్మాండంగా వదిలేసేయండి. చక్కగా చూడండి, ఒక నెల రోజులు ట్రై చేయండి. తర్వాత మనసుకి చెప్పండి ఈ ఒక పని చేద్దాం, ఈ భాద్రపదం కూడా మానేద్దాం. దాని తర్వాత మనసుకి చెప్పండి ఆశ్వయుజం కూడా మానేద్దాం. దాని తర్వాత మనసుకి చెప్పండి కార్తీకం కూడా మానేద్దాం. దాని తర్వాత మనసుకి చెప్పండి మళ్ళా ఈ ధనుర్మాసం కూడా మానేద్దాం. హ్యాపీగా ఈ ఉత్తరాయణ పుణ్యకాలం ఈ దక్షిణాయన పుణ్యకాలం మొత్తం కూడా మానేసుకుంటే అయిపోతుందండి. దాని తర్వాత అలవాటు అయిపోతుంది. ఉత్తరాయణంలో హ్యాపీగా మీరు బ్రహ్మాండంగా ఈ విషయాలే గుర్తులావండి, బ్రహ్మాండంగా ముందుకెళ్ళిపోవచ్చు. కాబట్టి ఇప్పుడు శ్రావణం వస్తుంది కాబట్టి ఒక సంకల్పం తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక నెల రోజులైనా ఇలా చేసే ప్రయత్నం చేద్దాం. మీకు ఆటోమేటిక్గా చక్కగా బ్రహ్మాండంగా అలవాటు అయిపోతుంది. చాలా బ్రహ్మాండంగా ఉండొచ్చు. కాబట్టి వంట చేసేటప్పుడు మనం పవిత్రంగా వంట చేయటము, ఏవో ఒక ఆధ్యాత్మికమైన విశేషాలు, ఏదో ఒక కీర్తన, ఏదో ఒక ప్రవచన నడుస్తూ వాటిని వింటూ వింటూ చక్కగా చేసామనుకోండి, మంచి తినే ఆహారంలోకి వెళ్తుంది. అది మనం పెట్టే వాళ్ళ లోపలికి కూడా వెళ్తుంది. ఒకసారి మేము ఒక దగ్గరికి వెళ్ళామండి. అక్కడ ఏంటో తెలుసా అండి, కిచెన్ లెస్ ఫ్లాట్స్ అండి. వేలాది అపార్ట్మెంట్లు ఉన్నాయి, హాలు బెడ్రూమ్ బాత్రూమ్ అంతే, కిచెన్ ఉండదు. అందరు కిందికి వస్తారు, హోటళ్ళల్లో తింటారు, మళ్ళీ ఇంటికి వెళ్తారు, పడుకుంటారు. ఉండేది భార్యాభర్త. ఎంత ఆశ్చర్యం చూడండి. ఎందుకు అంటే ఎవ్వరికి కష్టపడాలని లేదండి ఈ రోజుల్లో. ఎక్కడైతే కష్టపడమో అక్కడ ప్రేమ కూడా ఉండదండి. కాబట్టి మనం పిల్లల్ని కూడా ఎడ్యుకేట్ చేయాలి. ఈరోజు పిల్లలు చాలా అవుట్ సైడ్ ఫుడ్కి, చాలా ప్రాసెస్డ్ ఫుడ్కి, మీకు వీడియో చూపిస్తాను, చాలా ప్రాసెస్డ్ వీడియోకి అలవాటు బాగా పడిపోతున్నారండి పిల్లలందరూ కూడా. అందులో టీచర్లు చక్కటి ఎడ్యుకేషన్ ఇస్తున్నారు పిల్లలకి, ఎట్లా ప్రాసెస్డ్ ఫుడ్ తింటే ఏమవుతుంది, ప్రాసెస్డ్ ఫుడ్ దగ్గర నుంచి దూరంగా ఎలా ఉండాలి. ప్యాకేజ్ ఫుడ్ అండి, చిప్స్ అని, చాక్లెట్స్ అని, బిస్కెట్స్ అని, తర్వాత ఈ మైదా అని, ఇవన్నీ కూడా చాలా ప్రాసెస్డ్ ఎక్కువ అయిపోయాయండి మనకి. కాబట్టి పిల్లలకి చిన్నప్పటి నుంచి నేర్పించండి, నాన్న ఇవి అన్హెల్దీ, సమ్ టైమ్స్ ఇట్స్ ఓకే, బట్ నాట్ ఆల్ ద టైం, ఎప్పుడు ఇది మంచివి కాదు. కాబట్టి మన ఆహారం ఇప్పుడు చూడండి, అసలు ఆహారం ఏమి తింటున్నామో కూడా తెలియదటండి. తెలిసినా మీకు? అంత కెమికల్స్ యూజ్ చేసేస్తున్నారట, పాలని అడల్టరేట్ చేసేస్తున్నారట, పేస్ట్ కలిపేస్తున్నారట, ఏవో పెయింట్లు కలిపేస్తున్నారట, కెమికల్స్ కలిపేస్తున్నారట. కాబట్టి అన్నిటికంటే గొప్ప ఇన్వెస్ట్మెంట్ ఏంటో తెలుసా అండి, ఒక చిన్న జాగ్ కొనుక్కొని అక్కడ మీకు కావాల్సిన కూరగాయలు మీరు పండించుకోండి, మీకు కావాల్సిన పూలు మీరు పండించుకోండి, ఓ 2 ఆవులను పెట్టుకోండి, చక్కగా ఆవు పాలు తీసుకొని హాయిగా పిల్లలకి పోయండి, ఎటువంటి బాధ లేకుండా ఉంది. ఎన్నో ఇన్వెస్ట్మెంట్లు చేస్తున్నారండి. ఆరోగ్యం అన్నిటికంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ కదండి. కాబట్టి సాత్వికమైన ఆహారం, సోర్స్ తెలిసిన ఆహారం స్వీకరించి ఆరోగ్యకరంగా కానీ మనం ఉండగలిగితే, ఆ చక్కటి ఆహారాన్ని కానీ మనం స్వీకరించగలిగితే అది చాలా మంచిది మనకి. చూడండి టీచర్లు ఎలా మనకి ఎడ్యుకేట్ చేస్తున్నారు పిల్లలు.
Maggie every day, ma'am. Yes, ma'am. These are junk food. Don't eat this one. Okay? Eat healthy, stay healthy. అలా మనం సమాజంలో ఉండే ముఖ్యంగా పిల్లల నుంచి అందరికీ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఆ, ఏది తినాలి ఏది తినకూడదు, ప్రాసెస్డ్ ఫుడ్, ప్యాకేజ్డ్ ఫుడ్ ఎంత దూరం ఉంటే అంత మంచిదండి. మీకు తెలుసా అండి, ఈరోజు అన్నీ కూడా ఫ్రోజన్ ఫుడ్ అంటారు తెలిసిన, తీసుకొచ్చి ఫ్రిడ్జ్లలో పెట్టేస్తారు, వేడి చేసేస్తారు, అవెన్లో పడేస్తారు, పిల్లలకి పెట్టేస్తారు. మీకు ఒక విషయం చెప్తాను. మేము మొన్న యూకే వెళ్ళినప్పుడు స్కాట్లాండ్లో ఒక ఒక డివోటీ వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. అయితే వారు మమ్మల్ని ప్రసాదం పిలిచారు. మేము ప్రసాదానికి వెళ్ళంగానే వాళ్ళు పరిగెత్తుకుని బయటికి వెళ్ళారు. నేను అనుకుని ఏమైందబ్బా ఇలా పరిగెత్తుతున్నారు అంటే, మాతాజీ అన్నారు, ప్రభుజీ ఏం లేదు, మా ఇంట్లో ఫ్రిడ్జ్ లేదండి, గుళ్ళో ఫ్రిడ్జ్లో మీకోసం ఏదో పెట్టాము, అది తీసుకొస్తామని పరిగెత్తుకుంటూ తీసుకొచ్చారు. ఇప్పుడు మేము అడిగా, అమ్మ ఎందుకు మీ ఇంట్లో ఫ్రిడ్జ్ లేదు? ఏం లేదండి, ఉన్నప్పటి నుంచి అన్నీ తోసేసి ఫ్రీజ్ చేసి వాడుకోవాలనిపిస్తే అందుకే తీసేసాం మేము. జస్ట్ ఒక చిన్న రెఫ్రిజిరేటర్ పెట్టుకున్నాం, కావాల్సిన కూరగాయలు అందులో పెట్టేసుకుంటాం, మిగతా అదంతా తీసేసి బయట పడేస్తాము అని. బయట పడేయటం అంటే అసలు తెచ్చుకోం అట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అయితే అన్న ఏం చదివారమ్మా మీరు, ఏం చేస్తుంటారు అంటే, షీఈ్ అన్ సైంటిస్ట్. కాబట్టి మన ఆరోగ్యానికి ఎవ్వరు రెస్పాన్సిబుల్ కాదండి. మనం చెప్పలేమండి, మనల్ని ఇలా 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 చెయ్యి ప్రభుజీ తీసుకెళ్ళిపోతుంది, అది పట్టేసుకుంటుంది, ఇలా ఇలా చెయ్యి దానికి అదే వెళ్ళిపోయి నొక్కేస్తుందండి, ఆర్డర్ ఇలా ఇలా చెయ్యి వెళ్ళిపోయి ఫ్రిడ్జ్ నుంచి తీసేసుకొని తినేస్తుందండి, ఇలా 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 బాడీ లాగిపోయి సూపర్ మార్కెట్ నుంచి కాదయ్యా, ఎవరు మిమ్మల్ని రాగట్లేదు. మనమే ఒక కాన్షియస్ డెసిజన్ తీసుకుంటున్నాం ఈరోజు. మేము చూస్తాం పాశ్చాత్య దేశాలకు వెళ్ళినప్పుడు, ముఖ్యంగా ఆస్ట్రేలియా లాంటి దేశాలకు వెళ్ళినప్పుడు ఎంత వాళ్ళు ఫిట్నెస్ పైన ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు తెలుసా అండి. వాళ్ళు ఎక్సర్సైజ్ చేయటం కానీ, ప్రొద్దున 5:30కి చూసేసరికి అందరూ రోడ్లపైన జాగింగ్ చేస్తుంటారు, రన్నింగ్ చేస్తుంటారు. సాయంత్రం 7 అవ్వగానే మొత్తం అన్ని లైట్స్ అన్నీ ఆఫ్ అయిపోయి అందరు పడుకుంటారు. కాబట్టి మన శరీరం పైన మనమే కంట్రోల్ తీసుకోవాలి. మనమే దాన్ని చాలా జాగ్రత్తగా ఏది మనకి మంచిది, ఏది మనకి మంచిది కాదు అని తెలిసి దాని ప్రకారంగా మనం ఉండే ప్రయత్నం చేయాలి. సరే, 9వ శ్లోకం 10వ శ్లోకం చదువుదాం ఒకసారి. తత్వం లలవనాత్యుష్ణా తీక్ష్ణ రూక్ష విదాహినః ఆహారా రాజసస్యేష్టా దుఃఖ శోకామయ ప్రదాః. అతి చేదైనవి, అతి పుల్లనివి, ఉప్పనివి, వేడిగా ఉండేవి, కారమైనవి, ఎండినవి, మంటను కలిగించేవి అయిన ఆహారాలు రజోగుణంలో ఉన్నవారికి ప్రియమైనవి. అట్టి ఆహారాలు దుఃఖమును, శోకమును, రోగమును కలిగిస్తాయి. యాతయామం గతరసం పూతి పర్యుషితం చయత్ ఉచ్ఛిష్టమపి చామేధ్యం భోజనం తామస ప్రియం. తినడానికి 3 గంటలకు ముందుగానే తయారు చేయబడిన ఆహారము, రుచి లేనిది, మురిగిపోయినది, క్రుల్లినది అయిన ఆహారము, ఎంగిలిని తాకరాని పదార్థాలను కలిగినట్టి ఆహారము తమోగుణంలో ఉన్నట్టి వారికి ప్రియమైనది. మిక్కిలి చేదైనది, చాలా పుల్లటిది, చాలా ఉప్పగున్నది, చాలా వేడిగున్నది, చాలా కారంగా ఉన్నది, రసహీనత కలిగినవన్నీ కూడా రాజసీక ఆహారములటండి. కొంతమంది కారం, ఇంకా కారం, ఇంకా కారం, ఇంకా కారం, చెవులలో నుంచి ముక్కులో నుంచి పొగలు రావాలంట. ఆ, ఇదంతా రాజసీక లక్షణములండి. ఇలాంటి ఆహారం తీసుకోకూడదండి. కారం తినకూడదు, నార్మల్గా తినాలి. ఉప్పు కూడా మీకు ఒక విషయం తెలుసా అండి, వీటన్నిటిని వైట్ పాయిజన్ అంటారు తెలిసిన మీకు. ఉప్పు, వైట్ షుగర్, తర్వాత మైదా, ఇవన్నీ కూడా పాయిజన్ అండి. మనకి అన్కాన్షియస్గా మనం ఇవి తీసేసుకుంటున్నామండి. షుగర్ చాలా తక్కువ చేయాలండి, అసలు షుగర్ వాడకూడదండి. బెల్లంతోటే వాడాలి. బెల్లము కూడా అంటే షుగర్ కంటే బెల్లం బెటర్, కానీ షుగర్లో బోన్ చార్కోల్ అవి ఇవి ఏవేవో వేస్తున్నారట. కాబట్టి స్వీట్లు, దాని తర్వాత ఉప్పు, అతిగా ఉప్పు, దాని తర్వాత మైదా, ఆ, ఇవన్నీ కూడా దూరం పెట్టాలి. వీలుంటే బ్రౌన్ రైస్ అలాంటి ఆరోగ్యకరమైనవి స్వీకరించే చేయాలి. దాని తర్వాత చాలా తీయగా ఇలాంటివన్నీ కూడా, ఇవి లేనిది టేస్ట్ రాదు కదండి మనకి. ఆ, ఇంతింత చింతపండు వేసి ప్రొద్దున్న నుంచి చట్నీలో నుంచి ప్రారంభం చేస్తే, అన్నిట్లో చింతపండు వేసి పులుపు పులుపు పుల్లగా
తగలకపోతే మనకి రుచి రాదు కదండి. కానీ ఇదంతా రాజసీకం అంట. జాగ్రత్తగా ఉండాలి, బ్యాలెన్స్డ్గా ఉండాలి, అన్నిట్లో కూడా బ్యాలెన్స్డ్గా ఉండాలి. అంతేకాని తిన్నాక కడుపు పట్టుకొని వెనక ముందు వెనక అంతా నొప్పి నొప్పిగా ఉందనుకోండి, అది మంచి ఆహారం కాదండి. చాలా జాగ్రత్తగా ఉండాలి ఆహారం స్వీకరించేటప్పుడు. దాని తర్వాత తామసీక తమోగుణంలో ఉండే ఆహారం అట. మూడు మూడు గంటల ముందు వండింది అని భగవానుడు చెప్తున్నాడు. కానీ 3 రోజులు 30 రోజులు హోటల్లో వాడైతే 3 నెలలది కూడా పెడతాడు బ్రహ్మాండంగా, తెలిసినా అండి. కాబట్టి ఇక్కడ 3 గంటల ముందు వండిన ఆహారం. దాని తర్వాత ఇంకొక విషయం చెప్తున్నానండి. ఎంగిలి ఈ రోజులలో చాలా పెద్ద ఫ్యాషన్ అయిపోయిందండి. ఒకళ్ళ ప్లేట్లో ఒకళ్ళు తింటాం, 10 మంది గుమ్మిగూడి తింటాం. మా ఆవులకి వేస్తాం మేత, అన్నీ వచ్చి ఒక దగ్గర తింటాయన్నమాట. అలా తినకూడదండి. ఎవ్వరు ఎంగిలి కూడా తినకూడదు, తెలుసా? దానివల్ల సరే, ఈ క్రిములు ఎలా ఉన్నా ట్రాన్స్ఫర్ అవుతాయి, దాంతోపాటు కర్మ కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది. కాబట్టి ఎంగిలి తినటం, ఎంగిలి తినిపోవటం, కుళ్ళిపోయి తినిపోవటం. అందుకే చిన్నప్పుడు పిల్లల్ని అంటుంటారు, ఒక దగ్గర చూసాను, వాళ్ళ అమ్మగారు అంటున్నారు, నీకు ఇదే కరెక్టా, నీకు ఇదే కరెక్ట్, కుళ్ళిపోయింది కుళ్ళిపోయింది పెట్టాలి నీకు." ఎందుకంటే బయట అంటే మీకు విషయం తెలుసా అండి, బయట ఆహారం ఎప్పుడు కుళ్ళిపోద్ది తెలుసా అండి, హోటల్లో నుంచి తెచ్చుకున్నది. ఈ బర్గర్లు పిజ్జాలు ఇవన్నీ తింటారు కదా మీరు బయట, పిల్లలందరూ. మీకు విషయం తెలుసా అండి, మీ పిల్లలకి చేసి చూపించండి ఒకసారి, ఇంట్లో ఉండే పదార్థము బయట నుంచి తెచ్చిన పదార్థం, అందులో ఎన్ని కెమికల్స్ ఉంటాయంటే అన్ని కెమికల్స్ ఆహారాన్ని పాడవ్వకుండా అన్ని రకాల ప్రిజర్వేటివ్స్ వాడతారట. కాబట్టి ఈ పెద్ద పెద్ద ఏవైతే ఫుడ్ జాయింట్స్ ఉన్నాయో వాటి నుంచి తెచ్చిన ఎన్నో రీసెర్చెస్ ఉన్నాయి. కావాలంటే పిల్లలకి మీరు ఎతకండి, మీరు రీసెర్చ్ చేసి పిల్లలకు చూపించండి. మీరు చేయాల్సిన అవసరం లేదు. పిల్లలు ఈరోజు చాలా ఇంటెలిజెంట్, వాళ్ళంతే వాళ్ళే చేసేసుకుంటారు. చూడండి మీరందరూ కూడా ఎలాంటి ప్రిజర్వేటివ్స్ వల్ల ఎలా ఉన్నాయో అవన్నీ కూడా. కాబట్టి ఇలా తామసిక ఆహారం వద్దు, సాత్ సాత్వికమైన ఆహారం స్వీకరిద్దాం, రాజసీక ఆహారం యొక్క తత్వం, ఇవన్నీ కూడా భగవానుడు చెప్తున్నారండి. దాని తర్వాత 3 విషయాల గురించి మాట్లాడతారు: యజ్ఞము, తపస్సు, దానము. మీకు ఒక విషయం చెప్తానండి. ఒక మనిషి మూడిటి పైన చాలా చాలా డిపెండెంట్గా ఉంటాడండి మనిషి. ఒకటి శరీరం, ఆ? 2 మీరు చూసారనుకోండి, ఒక సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది మనిషికి. ఒకటి బాడీ, శరీరం. 2 సొసైటీ. 3 నేచర్, ప్రకృతి. అవునా కాదా చెప్పండి? ఈ మూడిటి పైన మనం డిపెండెంటా కాదా చెప్పండి? ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఈ డ్రాయింగ్ చూస్తూ ఉండండి, మీకు అర్థమవుతుంది. ఫస్ట్ లోపల, అన్నిటికంటే లోపల సర్కిల్ బాడీ, ఇక్కడ శరీరం. దాన్ని ఏమంటారు తెలుసా అండి? ఆధ్యాత్మిక క్లేశము అని అంటారు, శరీరం వల్ల వచ్చే బాధలు. దాని తర్వాత మీరు నెక్స్ట్ విషయం చూసారనుకోండి, నెక్స్ట్ సర్కిల్ ఏదైతే ఉందో ఇది సొసైటీ, అంటే సమాజం. ఇదేంటి? ఆది భౌతిక క్లేశాలన్నీ కూడా ఈ సొసైటీ వల్ల, అంటే వివిధ వ్యక్తుల నుంచి మనకు కలుగుతూ ఉంటాయి. దాని తర్వాత మీరు చూడండి, 3వ సర్కిల్, అన్నిటికంటే పెద్ద సర్కిల్ ఏదైతే ఉందో అదేంటి? నేచర్, ప్రకృతి. దీన్ని ఆది దైవిక క్లేశము అని అంటారు. ఇప్పుడు చూడండి, ఈ 3 మనిషికి క్లేశాలు ఇస్తాయి, కానీ ఈ 3 లేకుండా మనిషి బ్రతకలేడు. అవునా కాదా చెప్పండి? మనం శరీరం లేకుండా ఉండగలుగుతామా? మన చుట్టూ సొసైటీ లేకుండా ఉండగలుగుతామా? అటు ప్రకృతి లేకుండా ఉండగలుగుతామా? ఉండలేమా? అవునా కాదా చెప్పండి? ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తానండి. మనకు ఒక సాంప్రదాయం ఉంది. ఏంటి? ఎవరైనా మనకి ఏదైనా ఇచ్చారనుకోండి, తిరిగి ఇచ్చేస్తాం. ఇప్పుడు ఒకళ్ళు జంతికలు పెట్టి డబ్బా ఇచ్చారనుకోండి, మీరు దాంట్లో గర్జలో, తర్వాత ఏదో బాదుషాయిలో ఏదో ఒకటి చేసి మనం తిరిగి పంపించేస్తాం. కొన్ని రోజులు వాళ్ళు కూడా వెయిట్ చేస్తారు, పక్కింటి వాళ్ళు, పాపం ఏదో చేసినప్పుడు పంపిస్తారులే. మీరు వారం 10 రోజులు పంపించలేదనుకో, వెయిట్ చేయకండి, మీరు చేసేంతవరకు డబ్బా ఇచ్చేయండి చాలు మహాప్రభు అని అంటారు. అవునా కదా చెప్పండి? డబ్బాలు కావాలి మనకి, చాలా ఫేవరెట్. ఇప్పుడు చూడండి, ఇలా సమాజం నుంచి, ఈ శరీరం నుంచి, ప్రకృతి నుంచి మనం తీసుకుంటున్నాం. తీసుకునేటప్పుడు గ్రాటిట్యూడ్ అంటే ఇవ్వాలి కదండి, మనకి తిరిగి ఇవ్వాలి కదా. తిరిగి ఇవ్వడానికి కూడా 3 విధానాలు. తిరిగి ఇచ్చే విధానం ఏమిటి? ఇప్పుడు శరీరంలోంచి మనం తీసుకున్నాం, శరీరం ద్వారానే మనం జీవిస్తున్నాం. శరీరానికి ఇచ్చేదేంటి? తపస్య. ఇప్పుడు చూడండి, శరీరానికి తపస్య. ఒక విషయం చెప్తాను. ఇప్పుడు మీరు, చాలా సింపుల్ విషయం అండి, మీ అందరికి అర్థమయ్యే విషయం. గ్రైండర్లో మీరు వస్తువుల్ని పెట్టారు. మీరు రేపు ప్రొద్దున కొబ్బరి చట్నీ చేద్దామని కొబ్బరి బాగా వేసి, చక్కగా కొత్తిమీర, అల్లము, చింతపండు అన్నీ వేసి చట్నీ గ్రైండ్ చేస్తున్నారు. ఒకసారి ఇలా పట్టుకొని పని వేడైపోయింది. అప్పుడు ఏం చేస్తారు? ఏయ్ వేడైంది వేడైంది, కొద్దిగా ఆపు ఆపు, కొద్దిగా గ్రైండర్ నాపు, ఒక 2 నిమిషాలు అయ్యాక పట్టు మళ్ళీ
అనగానే గ్రైండర్ని ఆపేస్తా, దాన్ని తీసి పక్కన పెడతా, ఓ 2 నిమిషాలు చల్లారాక అప్పుడు తీసి మళ్ళీ గ్రైండ్ పడతా, అప్పుడు స్మూత్గా అవుతుంది పేస్ట్. అవునా కాదా చెప్పండి? ఇప్పుడు మన శరీరాన్ని ఏం చేస్తాం, గర్ర గర్ర అని తిప్పుతూ ఆపట్లేదండి. ఒకటి తినేసావా అంటే ఇంకోటి ఏం తినాలి, ఇది అయిపోయిందా అంటే ఏం తినాలి. పాపం మనము బయటైతే ఈ చేతులకైతే హాలిడే ఇస్తున్నామండి, కానీ కడుపు కంటిన్యూస్గా గ్రైండింగ్. ఇది అరిగిందా లేదా కూడా మనకు అవసరం లేదు, వెంటనే టైం అయిపోయిందంటే మళ్ళీ నెక్స్ట్ పడాల్సి. దాని తర్వాత డ్రర్ అని గ్రైండర్ తిరుగుతూనే మళ్ళీ మూత తీసి ఇంకొకటి వేసేస్తున్నాం మరి. ఆ ప్రొద్దున, మధ్యాహ్నం, సాయంకాలం, అర్ధరాత్రి అని తిరిగి అది మొత్తం అలసిపోయి ఆ, మొత్తం పాడైపోయినా సరే ఆపకుండా ఇంకా తిప్పుతున్నాం మన మిషన్. అందుకోసం ఈ శరీరాన్ని ఎంత మన కోసం అని పని చేయిస్తున్నాం. కాబట్టి కొద్దిగా తపస్సు ఎందుకు అంటే శరీరాన్ని మళ్ళీ సెట్ రైట్ చేయడానికి. మనం ఎలా అయితే ఆ మషిన్ వేడెక్కినప్పుడు ఆపుతామో అలా ఇప్పుడు చూడండి, ఒక తపస్సు ఏంటి, ఏకాదశి ఉపవాసం చేయడం. అప్పుడు 15 రోజులకు ఒకసారి ఉపవాసం ఉన్నారనుకోండి, ఏమవుతుంది, అదంతా మీరు సైంటిఫికల్గా కూడా చూడండి, డీటాక్స్ అయిపోతుంది శరీరం మొత్తం. 15 రోజులకు ఒకసారి ఉపవాసం ఉన్న వాళ్ళకి క్యాన్సర్ రాదని పెద్ద పెద్ద ప్రైజులు తీసుకున్న వాళ్ళు ఉన్నారట. మనం చెప్తే ఏమో వినరా. అంటే క్యాన్సర్ రాకుండా ఉండడానికి కోసం ఏకాదశి చేయమండి, మనం భగవత్ ప్రీత్యర్థం ఏకాదశి చేస్తాం, అది వేరే విషయం. కానీ ఈ తపస్య మనకు కొన్ని కొన్ని అవసరం, మనకి శరీరానికి సంబంధించిన కొన్ని ఉపవాసాలు. ఏకాదశి ఉపవాసం 15 రోజులకు ఒకసారి ఏకాదశి ఉపవాసం, జీవహింస లేకుండా సాత్వికమైన ఆహారం తినటం, ఇవన్నీ ఏంటంటే శరీరం, అయ్యా ఈ శరీరం వల్ల నేను ఇంత చేయగలుగుతున్నాను కదా, ఆ, కాబట్టి శరీరాన్ని నేను బాగా చూసుకుంటాను, ఇదే తపస్య అండి. శరీరాన్ని ఇబ్బంది పెట్టకుండా, శరీరానికి ఇబ్బంది కలిగేవి ఏమి చేయకుండా కొన్ని బ్రేక్స్ ఇస్తూ. అందుకే మీకు ఒక విషయం చెప్తానండి, మీకు మీ జీవనం అంతా కూడా చాలా ఆరోగ్యకరంగా మీరు ఉండాలంటే 2 3 టిప్స్ చెప్తాను. ఎవ్ అందరూ పాటించవలసినవండి. ఒకటి ఏంటో తెలుసా అండి, ఎంత త్వరగా డిన్నర్ చేస్తే అంత మంచిది, గుర్తుపెట్టుకోండి. ఎంత త్వరగా, మా డిన్నర్ ఎన్ని గంటలకు అయిపోతుంది తెలుసా అండి, 5:30 మాక్సిమం డిన్నర్ అయిపోతుంది. ఎంత త్వరగా డిన్నర్ చేస్తే అంత మంచిది. ఎందుకంటే బ్రా ఇప్పుడు రాత్రిపూట మనం పడుకునే సమయానికి మొత్తం శరీరం అంతా కూడా రెస్టింగ్ పొజిషన్లో ఉండాలి. మనం పడుకున్న లోపల గ్రైండర్ తిరగకూడదండి, అప్పుడు కరెక్ట్ విషయం కాదు. ఒకటి ఫస్ట్ విషయం చెప్తున్నాను. రెండవది, ఎక్సర్సైజ్ చేయండి. ప్రతి ఒక్కళ్ళు యోగా చేయండి. మీకు ఒక విషయం తెలుసా అండి, ప్రపంచం నలుమూల నుంచి భారతదేశానికి యోగా కోసం వస్తున్నారు. మా ఆశ్రమానికి ముంబైలో ప్రతి సంవత్సరం 2 3 వేల మంది వస్తారండి పాశ్చాత్య దేశం నుంచి, కేవలం యోగా నేర్చుకోవడానికి, యోగా అభ్యాసన చేయడానికి. కాబట్టి మనం ప్రతిరోజు ప్రొద్దున పూట నిత్యం భాగవత సేవయా అనే భాగవత ప్రవచనం ముందు యోగా నేర్పిస్తున్నామండి. ఎందుకు ఉచితంగా యోగా నేర్పిస్తున్నాం, ఎందుకంటే అందరూ యోగా చేసి స్ట్రాంగ్గా ఉండాలి, ఆరోగ్యాన్ని బాగా చూసుకోవాలి అనే ఒక సంకల్పంతో. కాబట్టి రోజు ప్రొద్దున పూట మీరు 6:45కి నిత్యం భాగవత సేవయా అనే కార్యక్రమం, మీకు జూమ్ ఐడి పాస్వర్డ్ కనిపిస్తూ ఉంటుంది స్క్రీన్ పైన, దాన్ని చక్కగా నోట్ డౌన్ చేసుకొని మీరు మంచిగా మీకు యోగా నేర్పిస్తారు. చక్కగా యోగా చేసుకోవటం చాలా ముఖ్యమండి. ఒకటి, త్వరగా పడుకోవటం, త్వరగా తినటం, 2 ఎక్సర్సైజ్ చేయటం. మూడో విషయం ఇంకొకటి చెప్తానండి, చాలా చాలా ముఖ్యమైన విషయం మనందరికీ కూడా, నియంత్రణ, నిద్ర. త్వరగా పడుకోవటం, త్వరగా లేవటం, ఈ 3 కానీ మనం చేస్తే కంటి నిండా నిద్ర వస్తుంది. ఇప్పుడు త్వరగా తినేస్తే, ఈ 3 చేయగలిగితే మనం చాలా మంచి ఆరోగ్యంగా మనం ఉండగలుగుతామండి. అయితే ఇది శరీరానికి చేయవలసిన తపస్సు అన్నాం కదండి. 15 రోజులకు ఉపవాసం చేయటం, త్వరగా తినేయటం, సాత్వికమైన ఆహారాన్ని తినటం, ఎక్సర్సైజ్ చేయటం, ఇది శరీరానికి చేయవలసిన తపస్సు. ఓకేనా అండి? తపస్సు 2. ఇప్పుడు రెండవ సర్కిల్ చూడండి, ఏంటది, సమాజం. సమాజంలో మనం బ్రతుకుతున్నాం కాబట్టి సమాజానికి మనం ఎలా, మనము ఆ, మనం ఇది చేయాలి, హౌ డు వి గివ్ బ్యాక్ టు సమాజం అని అంటే, మీరు చూసారనుకోండి, సమాజాన్ని ఏ విధంగా మనం గివ్ బ్యాక్ చేయొచ్చు అంటే దానం రూపంలో గివ్ బ్యాక్ చేయొచ్చు. సమాజానికి మంచి ఎలా చేయగలుగుతా, ఆ, వివిధ దానముల రూపంలో. ఇప్పుడు దానముల గురించి కూడా చెప్తారండి స్వామి ముందు ముందు, ఏది కరెక్ట్ దానము, ఏది రాంగ్ దానం అని అప్పుడు జాగ్రత్తగా విందురుగాని. సమాజానికి, శరీరానికి తపస్సు ద్వారా, సమాజానికి దానం ద్వారా. మూడవది ఏంటంటే నేచర్, ప్రకృతి.
హౌ టు వి గివ్ బ్యాక్ టు ప్రకృతి? యజ్ఞము ద్వారా. యజ్ఞము ద్వారా. కాబట్టి ఈ మూడిటివి కూడా యజ్ఞ, దాన, తపస్. ఈ మూడిటి గురించి కూడా స్వామి వైభవంగా చెప్పబోతున్నాడనమాట. ఇప్పుడు ఆ ఏ రకములైన స్వభావములు కలిగి ఉన్నవి అని. ఫస్ట్ సాత్విక, రాజసీక, తామసీక యజ్ఞముల గురించి చెప్తారండి. సాత్విక యజ్ఞములు అని అంటే కొన్ని కొన్ని మనకి నిర్దేశించబడి శాస్త్రములు చెప్పినట్టుగా మనం చేయటం అండి. ఇప్పుడు ఉపనయన సంస్కారమైన వాళ్ళు సంధ్యావందనాది చేయటము, లేదా అందరూ కూడా చక్కగా సూర్యుడికి జలాన్ని సమర్పణ చేయటము, వైదికమైన పండుగలు, వైదిక శాస్త్రములో ఉన్న ఉత్సవాలు మనం జరిపించుకోవటము, దాని తర్వాత స్వధర్మాన్ని చక్కగా ఆచరించటం, దాని తర్వాత కోరికలు వీటిని కాకుండా చక్కగా ప్రేమతో ఆరాధన చేయటం, లేదా కోరికలున్న వైదికమైన దేవతలను ఆరాధన చేయటం. మన ఇండియాలో కొన్ని కొన్ని కేటగిరీస్ ఉన్నాయండి. దేవత పూజ చేసేవాళ్ళు, దేవుళ్ళు అనుకొని పూజ చేసేవాళ్ళు, నేను దేవుణ్ణి అని చెప్తే పూజ చేసేవాళ్ళు, ఇలాంటి చాలా కేటగిరీస్ ఉన్నాయండి. కానీ ఇందులో సాత్వికమైన ఆరాధన అంటే ఏంటట? వైదికమైన దేవతల యొక్క ఆరాధన మాత్రమే. మనం దేవుళ్ళు అనుకునే వాళ్ళు కాదండి, నేను దేవుణ్ణి అని ప్రకటించుకున్న వాళ్ళు కాదండి. శాస్త్రము చెప్పిన దేవీ దేవతల యొక్క ఆరాధన, ఇది సాత్విక ఆరాధన. రాజసీక ఆరాధన ఏంటట? భౌతికమైన ప్రయోజనం కోసము లేదా ఆడంబరం కోసం. ఇది చూడండి ఎలా చేశాను, ఇది చూడండి ఎలా చేశాను, కేవలం ఒక చూపించుకోవడానికి చేసే ఆరాధన రాజసీక ఆరాధన ఉంటుందట. అది కూడా మంచిది కాదు. తామసీక ఆరాధన చూడండి, శాస్త్ర విరుద్ధమైన ఆరాధన, ప్రసాద వితరణ లేకుండా ఆరాధన, వేద మంత్రములు లేని ఆరాధన, పురోహితులను చక్కగా సత్కరించని ఆరాధన, శ్రద్ధ లేని ఆరాధన, ఇవన్నీ కూడా తామసీక ఆరాధనలండి. మీరు ఒక్కసారి నేను చాలా ఉదాత్తమైన భావనతో ఒక విషయాన్ని ప్రస్తావన చేస్తున్నాను. చాలా జాగ్రత్తగా మీరు వినండి. నేను చెప్పే విషయాన్ని మీరు అంగీకరిస్తారా లేదా తర్వాత అడుగుతాను, చెప్పండి. ఈరోజు సమాజంలో చేస్తున్న పండగలు నిజంగా శాస్త్రీయంగా జరుపుతున్నామా? ఒకసారి ఆలోచన చేయండి. ఎక్కడ చూసినా సరే, ఏ పండగ చూసినా సరే డుమ్ 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 అనే ఎగరటాలు. ఏ పండగ చూసినా సరే పాటలు పెట్టటాలు, ఎగరటాలు, పాటలు పెట్టటాలు, ఎగరటాలు. వినాయక చవితి ఎగరటం, దసరా నవరాత్రులు ఎగరటం, బతుకమ్మ పండగ ఎగరటం, రామనవమి ఎగరటం. ఏ పండగ చూసినా సరే డుమ్ 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 అని సౌండ్లు, ఎగరటాలు, పిచ్చి పిచ్చి వేషాలు, సినిమా పాటలు పెట్టి. ఎంత అన్యాయం అండి! అక్కడ గణపతి, అమ్మవారు, స్వామి అక్కడ కూర్చోబెట్టి మనం ముందట ఇలాంటి సినిమా పాటలు పెట్టి డాన్స్ చేస్తున్నారు అని అంటే ఇది ఏ శాస్త్రమైనా సరే ఒప్పుకుంటుందా అండి ఈ ఆరాధన? ఒకసారి చెప్పండి. ఇప్పుడు మొత్తం పండగలు రాబోతున్నాయి, మీరు ఒక స్టాండ్ తీసుకోండి. మీరు బాధ్యతగా చెప్పండి. మీరు అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో ఉన్నారనుకోండి, మీరు చెప్పండి, అయ్యా ఇలా చెయ్యండి ఆరాధన, ఇది మంచి పద్ధతి కాదు. మీకు డొనేషన్ల కోసం వస్తారు కదా, వాళ్ళకి చెప్పండి, ఇలాంటి సినిమా పాటలు పెట్టినా, ఇలాంటి డప్పులు మోగించినా సరే మేము ఒప్పుకోము. డొనేషన్లు ఇస్తాం మేము, చక్కగా అన్నదానం చేయండి. అన్నదానం, ప్రసాద వితరణ. ప్రసాదం అంటే ఏంటో తెలుసా అండి? సాత్వికమైన ప్రసాదం. ఈరోజు ప్రసాద వితరణ పేరుతో అన్ని ద్రవ్యాలు ఏవేవో వేసేస్తే అవి కూడా వేసేసి ఆలయంలో పెట్టేస్తున్నారటండి. ఎందుకు? జనాలు తినరండి. సాత్వికమైన ఆహారాన్ని మాత్రమే ప్రసాదంగా వినియోగపెట్టించాలండి. కాబట్టి చెప్పండి, అయ్యా మీరు ఇంత చందాలు తీసుకుంటున్నా, డొనేషన్ చేద్దాం, మంచి కార్యక్రమం చేద్దాం, చక్కగా పర్యావరణాన్ని కాపాడే విధంగా మూర్తుని పెట్టి చక్కగా ఆరాధన చేసి వైదికంగా పూజలు చేసి మంగళ వాయిద్యాలతో తీసుకెళ్ళి చక్కగా, సరే అండి డీజే సిస్టమ్ పెట్టండి, కానీ దాంట్లో దేవుడి పాటలు పెట్టండి, డిమ్ డుమ్ ఢమ్ ఢిమ్ అని. అది డిస్కోలో చేయాల్సిన అవసరం, భగవంతుడి ముందు చేయాల్సిన అవసరం లేదండి. అది కూడా తాగేసి ఒక మత్తులో ఎందుకండి ఇవన్నీ? చెప్పండి మనకి. కాబట్టి ఈరోజు సనాతన ధర్మం యొక్క ఏదైతే ఇప్పుడు చూడండి, ఇట్ ఈస్ ఆల్ హ్యాపెనింగ్ ఇన్ పబ్లిక్. వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ అబౌట్ ఇట్. ఏం చేస్తున్నా, ఎలా చూపిస్తున్నా, మన ధర్మం అంటే ఏంటి అని ఎలా చూపిస్తున్నా.
కాబట్టి శాస్త్రం ఏ విధంగా చెప్పిందో సాత్వికమైన ఆరాధన చక్కగా పూజ చేసుకొని ఇప్పుడు మీరు సొసైటీలలో చేస్తారు కదండి, చక్కగా ప్రవచనకర్తలు పిలవండి, చక్కగా ప్రవచనాలు చెప్పించండి, కీర్తన మండలిని పిలిపించండి, కీర్తన చేయించండి. తర్వాత మేము ఎప్పుడో చెప్పాం, ఎన్నోసార్లు చెప్తున్నాం, మాకు అవసరం వచ్చినప్పుడల్లా ఆ అవకాశం వచ్చినప్పుడల్లా చెప్తున్నాం మేము. ఆ బుర్రకథలు చెప్పించండి, భాగవత సప్తాహాలు చేయించండి, హరికథలు చెప్పించండి, కీర్తనలు చేయించండి, కూచిపూడి, భరతనాట్యం ఇలాంటివన్నీ కూడా చెప్పే వాళ్ళందరినీ పిలిపించండి, చక్కగా కళని పోషించండి. డబ్బులు ఉన్నాయి కదండి, అందరు ఎన్ని ఎన్ని వేల రూపాయలు ఖర్చు పెడుతున్నారండి ఒక్కొక్క పూజకి, ఫంక్షన్కి. వాటన్నిటిని కూడా కళలు పోషించండి, కళలు బాగుపడతాయి, కళలు బ్రతుకుతాయి. హరికథలు చెప్పేవాళ్ళు, బుర్రకథలు చెప్పేవాళ్ళు, వీళ్ళందరూ వారికి ఆసరా వస్తే వారు ముందుకు వెళ్ళగలుగుతారండి. ఆ కళ మనకు కనిపించట్లేదు ఇప్పుడు, ఎందుకంటే ఆ కళని పోషించే వాళ్ళు లేరు. కాబట్టి మీ అందరు ఇన్ని వేల మంది వింటున్నారు కాబట్టి మీకు ప్రార్థన చేస్తున్నా, ఇప్పుడు ముందు ముందు పండగలన్నీ వస్తున్నాయి, వైదికంగా శాస్త్రీయంగా చేసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి నిన్న మనం సంస్కారం గురించి మాట్లాడుకున్నాం. ఆ వివాహంలో అన్నిటికంటే తక్కువ వివాహ తంతు అయిపోయింది. అలా ఈ ఆరాధనలో ఆరాధన ముఖ్యత్వం ఇద్దాం. ఆ చేసిన పండితుల్ని, అర్చకుల్ని సత్కరిద్దాం, వారికి సమ్మానాన్ని ఇద్దాం. వాళ్ళకి చెప్పండి, అయ్యా మీ మీ మనస్సుతో మీరు పూజ చేయండి, మీరు పూజ చేస్తున్న విషయాలన్నీ మాకు చెప్పండి, ఎందుకు చేస్తున్నారు ఏంటి అందరికి కూడా, పిల్లలందరికీ తెలియజేయండి ఎందుకు ఇది చేస్తున్నారు. ఆ కూర్చోబెట్టి సంస్కృతి సాంప్రదాయాలన్నింటినీ తెలియజేయండి. ప్రతి దాని డుమ్ 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 ఏంటండి ఇది? సినిమా పాటలు ఎందుకండి? ప్రతి దానికి డాన్స్ వేయడం ఎందుకండి? భక్తి భావనతో నృత్యం చేయాలండి. సంకీర్తన మూమెంట్లో నృత్యం అనేది చాలా ముఖ్యం. ఎందుకోసం? మనమేదో డుమ్ డుమ్ అని డాన్స్ చేయటం కాదండి, స్వామి యొక్క ప్రీత్యర్థం, మనం భగవంతుడి యొక్క ప్రీత్యర్థం. స్వామి చూసి మనం ఆనందించాలి అని నృత్యం చేస్తాం. అంతేకాని రాజసీకంతో డమ్ డిమ్ డుమ్ అని అవేమీ కూడా మంచి విషయాలు, మంచివి కాదండి. ఆ స్త్రీలు పురుషులు భేదం లేకుండా అందరూ కూడా ఒక పని చేసేయటం అనేది అది శాస్త్ర ఆమోదమైన విషయం కాదు. ఆలోచన చేయండి. ఎంతమంది నేను చెప్పేది కరెక్ట్ అంటారు? చేయొద్దండి, చూద్దాం ఒకసారి. అవును ప్రభుజీ కరెక్టే, మనం సంస్కరణ కావాల్సిందే, తప్పకుండా సంస్కరణ కావాలి, తప్పులు చేస్తున్నారు అని ఎంతమంది అంటారు? ఏకీభవిస్తారా లేదా చెప్పండి. అందుకే ఇక్కడ భగవంతుడు చెప్తున్నారు, అయ్యా తామసిక ఆరాధన వద్దు, సాత్వికమైన శాస్త్రీయమైన ఆరాధన చేయాలి అని స్వామి చెప్తున్నారు. మనందరిపైన బాధ్యత ఉందండి, మనందరం కలిసి చేసుకుందామండి. ఇప్పుడు నెక్స్ట్ మీకు ఒక విషయం చెప్తాను. 3 రకములైన తపస్సు. సాత్వికం మనంటే శరీరం ద్వారా, వచనముల ద్వారా, దాని తర్వాత మానసిక తపస్సు. ఈ 3 శ్లోకాలు చాలా 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 ముఖ్యమైన శ్లోకాలండి. చాలా జాగ్రత్తగా వినండి. ఒకసారి 14వ శ్లోకం చదువుదాం, స్వామి ఏం చెప్తున్నాడు అనేది విందాం. దేవద్విజ గురు ప్రాజ్ఞా పూజనం శౌచమార్జవం బ్రహ్మచర్యమహింసా చ శరీరం తప ఉచ్యతే. దేవదేవుని, బ్రాహ్మణులను, గురువును, తల్లిదండ్రుల వంటి పెద్దలను పూజించడము, శుచిత్వము, సరళత్వము, బ్రహ్మచర్యము, అహింస అనేవి శారీరక తపస్సులో ఉంటాయి. భగవంతుడి యొక్క ఆరాధన, పండితుల్ని సత్కరించటము, ఆచార్యులని గురువులని ఆరాధన చేయటము, పూజనీయులైన తల్లిదండ్రుల్ని పూజించడం, ఆ తల్లిదండ్రులకి రెస్పెక్ట్ ఇవ్వటం చాలా ముఖ్యం అండి. పుండలీకుడు తల్లిదండ్రుల యొక్క సేవ చేస్తే విఠలుడు వచ్చి నించున్నాడండి పండరీపురంలో. తల్లిదండ్రులకి గౌరవించటం, శుభ్రతతో ఉండటం, స్నానం చేయటం, ఇవన్నీ చెప్పుకున్నాం కదండి మనం. మీకు ఇంకా కరెక్ట్గా సదాచారం, అసలు వైదికమైన సదాచారం ఏమిటి, మనం ఎలా ఉండాలి అనే విషయం గురించి మీకు కానీ తెలుసుకోవాలి అని అనుకుంటే, మన ప్రణవానంద దాస్ యూట్యూబ్ ఛానల్లో మీరు ప్లేలిస్ట్లోకి వెళ్తే సదాచారము అనే ఒక సిరీస్ ఉందండి. 7 ప్రవచనాలు ఉన్నాయి. ఆ 7 ప్రవచనాలు కానీ మీరు వినగలిగితే మొత్తం అసలు వైదికమైన సదాచారం ఏమిటి మొత్తం అర్థమవుతుంది. ప్రణవానంద దాస్ యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్ళి సదాచారంలో 7 ప్రవచనాలు ఉన్నాయి. ఎలా ఉండాలి, అసలు హిందూ అనేవాడు, సనాతన ధర్మానికి చెందిన వాడిని అని అనుకునేవాడి యొక్క ఆచరణ ఎలా ఉండాలి అని మనం చెప్పుకున్నాం. ఇప్పుడు సమయం లేదు కాబట్టి మనం ఫాస్ట్గా ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం.
కాబట్టి శుచి, శుభ్రత ఇది మనకు ఉండాలట. దాని తర్వాత సరళత్వము, బ్రహ్మచర్యము, అహింస. మళ్ళీ భగవానుడు ఎన్నిసార్లు చెప్తున్నాడండి, అహింస, అహింస, అహింస. హింస, ఎవరిని హింస పెట్టకుండా జీవించటము, ఇది ప్రధానమైన కర్తవ్యం, శారీరకమైన తపస్సు ఇదే. దాని తర్వాత అంటున్నాడు చూడండి, వాచిక తపస్సు ఏమిటి భగవానుడు ఉపదేశం చేస్తున్నాడు. చాలా అత్యద్భుతమైన విషయం. 15వ శ్లోకం ఒకసారి చదువుకుంది. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చ యత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. సత్యమైనవి, ప్రియమైనవి, లాభకరమైనవి, ఇతరులకు కలతను కలిగించనివి అయిన మాటలను పలకడము, ఇదేగాక నిత్యము వైదిక శాస్త్రములను చదవడము వాచిక తపస్సులో ఉంటాయి. సత్యమైనవి, ప్రియమైనవి, తర్వాత హితకరమైనవి, ఇవన్నీ కూడా మంచి వాక్కులటండి. మీకు విషయం నిన్న కూడా మనం ప్రస్తావన చేసుకున్నామండి. ఒకటే ఒక ప్రదేశం మనం వాలంటరీగా మంచి బయటికి తీసుకొచ్చేది ఏదన్నా ఉంటే అది నోరు మాత్రమే. ఆ వాక్కులు చాలా జాగ్రత్తగా, వాక్కులతో అండి ఎంత బాధ అంటే అంత బాధ పెట్టచ్చండి. తెలిసినా మీకండి, కత్తి కంటే చాలా పదునైనదండి. కత్తితో పొడిచినా బ్రతకచ్చేమో, కానీ వాక్కులతో అనే మాటల్ని మాత్రం మనసుని మొత్తం కూడా ఇలా ముక్కలు ముక్కలు చేసేస్తుంది. కాబట్టి సమాజంలో ఎంత మీరు పెద్దవారయ్యారు అని అంటే అంత మీరు ఏం మాట్లాడుతున్నారు అని ప్రతి ఒక్క విషయాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలన చేసి మాట్లాడవలసిన అవసరం ఉన్నది. ఈరోజు ఎంతమంది వేరే వాళ్ళనే మాటలకి బాధపడుతున్నారు చెప్పండి. ఆ, ముఖ్యంగా ఆడబిడ్డలు ఎంత బాధపడుతున్నారు అసలు. ఆ, ఎందుకండి మనకి ఒకళ్ళని మాటలతో హింస పెట్టడం వల్ల వచ్చేది ఏంటి మనకి? మహా ఈరోజు చాలా పెద్ద ఫ్యాషన్ అయిపోయిందండి. ముందు ఒక బూతు, మాట మాట్లాడి మాట తర్వాత ఒక బూతు. మేము ముంబైలో చూస్తాం కదండి, ప్రతి మాట ముందు వెనక బూతు రానిది అసలు అది ఒక ఒక పార్ట్ అయిపోయింది అసలు. ఇది పిచ్చి పిచ్చి తిట్లు మాట్లాడటం, బూతులు మాట్లాడటం. మీకు ఒక విషయం తెలుసా అండి, ఎవరి నోట్లో నుంచి అయితే బూతులు కానీ, చెడు మాటలు కానీ, మంచి విషయాలు కానీ, వేరే వాళ్ళని మనసు బాధ పెట్టే విషయాలు కానీ మాట్లాడిన వాళ్ళ నోట్లో నుంచి వచ్చే వాక్కులు వెనకాల తిరిగి శపిస్తూ వెళ్తాయటండి. నువ్వు నీకు భగవంతుడు ఈ వాక్ ఇచ్చింది దండగైందిరా, నీకు వచ్చే జన్మలో ఎలాంటి నరకం అనుభవిస్తావో చూడు అని వాక్కులు శాపమిస్తూ ముందుకెళ్తాయటండి. అయ్యో, భగవంతుడి యొక్క నామం గురించి చెప్పాల్సిన ఈ నోరు, నా వాక్ శక్తిని, భగవంతుడి గురించి కీర్తించే ఈ వాక్ శక్తిని, పనులకు మంచి మాటలు చెప్పి మంచి మార్గంలో పెట్టవలసిన వాక్ శక్తిని నువ్వు దూషిస్తూ వాడుతున్నావు కదా, నీ నాశనం నువ్వే చూస్తావని శపిస్తూ ముందుకెళ్తాయటండి వాక్కులు. కాబట్టి ప్లీజ్ డు నాట్ ఎంకరేజ్, నార్మలైజ్ చేయకండి బూతులు మాట్లాడటం, హార్ష్గా మాట్లాడటం. ఈరోజు హార్ష్గా మాట్లాడటం ఒక స్టైల్ అయిపోయిందండి. బూతులు తిట్టేవారు ఇంటర్నెట్లో, సోషల్ మీడియాలో కూర్చొని కోట్లు సంపాదిస్తున్నారు. కేవలం వాళ్ళు మాట్లాడే బూతులు వినడానికి జనాలు వెళ్తున్నారట. తినేవాళ్ళు సోషల్ మీడియాలో కూర్చొని తింటున్న వాళ్ళని చూడడానికి లక్షల మంది చూస్తూ వాళ్ళకి కోట్లు సంపాదన చేస్తే, ఏంటండి మీకు అంత సమయం ఉంటే దాన్ని ఉపయోగించుకోవచ్చు కదండి, ఎందుకు ఇలాంటి పనులు చేయటం? అనవసరమైన మాటలు మాట్లాడుతూ, వేరే వాళ్ళకి ఇబ్బందికరమైన మాటలు మాట్లాడుతూ, ఎంత వాక్ శక్తి. అందుకే స్వామి చెప్తున్నారు, సత్యము మాట్లాడు, ప్రియము మాట్లాడు, హితకరమైనదే మాట్లాడు, లేకపోతే మాట్లాడకు. మీకు ఒక టేబుల్ చూపిస్తాను మన వాక్కులకి సంబంధించింది, దాన్ని చూసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా మీరు చూడండి. ఇక్కడ చూడండి, ఆస్టియర్ స్పీచ్ అంటే, కంట్రోల్డ్ స్పీచ్ అండి. దాన్ని ప్రభావితమైనది అనమాట. కంట్రోల్డ్ స్పీచ్, ఆస్టియర్ స్పీచ్ అంటే నిగ్రహంతో కూడుకున్న వాక్కులు. అవి ఏంటట, ప్రభావిత చేస్తాయట. ఇక్కడ చూడండి, ఇటువైపు మేధస్సు అని ఉంది, ఇంటెలిజెన్స్, ఇటువైపు మనస్సు. ఈ రెండింటినీ ఆలోచించాలండి. ఫస్ట్ మనం మేధస్సుతో, బుద్ధితో ఆలోచిస్తే సెన్సిబుల్ మాటలు మాట్లాడాలి. ఏదైతే నిజంగా మంచిదో అది ట్రూత్ఫుల్, సత్యం పలకాలి, హెల్ప్ఫుల్, సహాయకరమైనది. ఇవే దేంతో వస్తుంది, మనసుతో ఆలోచించి, మైండ్తో ఆలోచించి చేయవలసినవి. ఇటువైపు అలా అని నేను సత్యం చెప్తాను అని హార్ష్గా చెప్పకూడదండి, చాలా మెల్లగా, చాలా ప్రేమతో చెప్పాలి. అందుకే అది నాన్ ఎజిటేటింగ్, ఆందోళన చేయకూడదండి. తర్వాత ప్లీజింగ్, ఆహ్లాదకరమైనగా చెప్పాలండి. దాని తర్వాత ఇక్కడ చూడండి, ఇలాంటి కానీ మనం చేస్తే సెన్సిబుల్గా కానీ మనం మాట్లాడలేకపోయామనుకోండి, అది హర్ట్ఫుల్ అయిపోతుంది, వేరే వాళ్ళకి బాధాకరం అవుతుంది.
అలా అని సెన్సిటివ్గా మాట్లాడతానండి అని కొంతమంది ఉంటారు. ఎందుకండి ఎవ్వరికి ఏం చెప్పకూడదండి, బాధపడతారండి. ఆ, వాళ్ళు చేసేది ఏదో చేసుకొనివ్వండి అండి, ఎందుకండి మనకి అలా అంటుంటారండి. సెన్సిటివ్గా ఉంటే అది డిసానెస్టీకి అయిపోతుందండి. నీకు ధర్మం తెలిస్తే ధర్మాన్ని జాగ్రత్తగా చెప్పు, ఆందోళన పరచకుండా ప్రేమతో వాళ్ళకి అర్థమయ్యే విధంగా మంచిగా ఉదాహరణతో చెప్పు, వారికి అర్థమయ్యే విధంగా ఉంటుంది. కాబట్టి ఆస్టియర్ స్పీచ్ అంటే నిగ్రహించబడిన మనం ఒక్కొక్క మాట. ఇప్పుడు చూడండి, మీ చేతుల్లో కొన్ని 1,00,000 రూపాయలు డబ్బులు ఉన్నాయనుకోండి. ఆ, ఎంత జాగ్రత్తగా ఒక్కొక్కటి బేరమాడి 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 వాడిని ఇలా ఎప్పుడుంటా అది ఇది అని చేసి ఒక్కొక్క రూపాయి ఖర్చు పెడతామే. 1,00,000 రూపాయలు కాదండి, మనకు ఒక్కొక్క వాకు వందల కోట్ల రూపాయలు విలువైనదండి. ఒక్కొక్క మాట మాట్లాడే ముందు అవసరమా, ఈ సిచ్యువేషన్లో అవసరమా, అందరు ఆనందంగా ఉన్నారు, దాన్ని ఎందుకు నేను పాడు చేయాలి. ఆ జనాలకు ఒక ఏమంటామండి, ఒక ఏమంటాం, ఇక ఇచ్చి ఉంటుందండి. అంత హ్యాపీగా ఉన్న దాంట్లో ఏదో ఒక గొడవ రాల్చి అక్కడ ఉన్న పరిస్థితిని అంతా కూడా బాధాకరం చేసేసి ఏడ్చేసి అర్చేసి అదొక రాక్షసీకమైన ఆనందాన్ని పొందుతారు ఇలా చేయటం వల్ల. పెద్దవాళ్ళు ముఖ్యంగా గమనించుకోవాల్సిన విషయం, చాలా ప్రశాంతంగా ఉండాలండి. ఆ, వాక్కులని చాలా జాగ్రత్తగా ఉపయోగించాలండి. మంచి మాటలు మాత్రమే మాట్లాడాలండి. వేరే వాళ్ళకి ఈ సిచ్యువేషన్లో ఉపయోగకరమైన మాటలు, వేరే వాడిని ధైర్యాన్ని ఇచ్చే మాటలు అంత మంచిగా. కొంతమంది ఉంటారు వేరే వాళ్ళు ఎంత ధైర్యంగా ఉన్నా ఆ ధైర్యాన్ని మొత్తం నాశనం చేసే విధంగా మాట్లాడేస్తారు. ఇది మంచిది కాదండి, మంచి పద్ధతి కాదండి. ముచ్చట్లు పెట్టడం ఆ, ఏంటండి అసలు ఇది? వాళ్ళ ఇంట్లో ఏమైంది, వీళ్ళకి ఏమైంది, ఇక్కడ ఏమైంది, అక్కడ ఏమైంది, దీనివల్ల మనకు వచ్చే లాభం ఏంటి ఒకసారి చెప్పండి. గంటల తరబడి ఫోన్లలో అనవసరమైన విషయాల గురించి మాట్లాడటం, ఇవేవి మంచి చేయదండి మనకి. మాట్లాడాలంటే నీ మనకి భగవంతుడి గురించి మాట్లాడదాం. ఆ, మంచి విషయాల గురించి మాట్లాడదాం. వాంగ్మయం, వాక్కులతో చేయవలసిన తపస్సిదట. కానీ ఈ పైనుండేవన్నీ రావాలి అంటే అన్నిటికంటే ముఖ్యం ఇక్కడ చూడండి, స్వాధ్యాయాభ్యాసనం చైవ. స్వాధ్యాయ అంటే ఏంటో తెలుసా అండి? చక్కగా స్తోత్రములు పారాయణ చేసుకోవటం, జపం చేసుకోవటం. ఇవి ఎప్పుడైతే చేస్తామో మిగతా వాక్కులకి సంబంధించిన మంచి లక్షణములన్నీ కూడా మనకు వస్తాయట. దాని తర్వాత 16వ శ్లోకం చూడండి, చాలా అద్భుతమైన శ్లోకం, ఒకసారి చదువుదాం. మనః ప్రసాద సౌమ్యత్వం మౌనమాత్మ వినిగ్రహः భావ సంశుద్ధిరిత్యేతత్ తపో మానసముచ్యతే. సంతృప్తి, సరళత్వము, మౌనము, ఆత్మ నిగ్రహము, స్వీయ అస్తిత్వాన్ని శుద్ధిపరచుకోవడము అనేవి మానసిక తపస్సులు. మానసికమైన తపస్సు ఫస్ట్ ఇది ఏంటో తెలుసా అండి? సంతృప్తి, సరళత్వము, మౌనము, ఆత్మనిగ్రహం, పవిత్ర స్వభావం. చూడండి, ఫస్ట్ థింగ్ చెప్తానండి, ఎప్పుడు హ్యాపీగా ప్రసన్నత అంటే చియర్ఫుల్నెస్. ఆ చియర్ఫుల్నెస్ ఎట్లా వస్తుందో తెలుసా అండి? గ్రేట్ఫుల్నెస్ ద్వారా చియర్ఫుల్నెస్ వస్తుందండి. అంటే కృతజ్ఞతా భావనతో ఉండటము మనకి ఆనందాన్ని ఇస్తుంది. ఇక్కడ మీకు ఒకటి చూపిస్తాను, చాలా జాగ్రత్తగా చూడండి, చాలా ముఖ్యమైన విషయం అండి. ఇక్కడ మనం ఉన్న ఈ వ్యక్తి నించున్నాడు కదండి, రెండు ఆలోచనలు చేయొచ్చండి మనకి. మన దగ్గర లేని వాటి గురించి ఆలోచన చేయొచ్చు. మన దగ్గర లేని వాటి గురించి ఆలోచన చేస్తే మనం ఎప్పుడు డిస్సాటిస్ఫైడ్గా, అసంతృప్తితో ఉంటామండి. అదే మన దగ్గర ఉన్నవి ఆలోచన చేసామనుకోండి, మనం ఎప్పుడు సాటిస్ఫాక్షన్తో ఉండగలుగుతాం. గుర్తుపెట్టుకోండి, మనము ఈరోజు బాధపడడానికి కారణము, మన భగవంతుడి పట్ల కృతజ్ఞత భావన రాకపోవడానికి కారణం ఏంటో తెలుసా అండి? నా దగ్గర ఏమి లేవు అనే వాటి గురించే ఆలోచిస్తున్నా, వేరే వాళ్ళ దగ్గర ఏమున్నాయి అని ఆలోచిస్తున్నాం. అందుకే ఎప్పుడు మనం అసంతృప్తిగా ఉంటున్నాము, ఎప్పుడూ అసంతృప్తిగా ఉంటున్నామండి. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, మీకు చాలా బాగా అర్థమవుతుంది నేను చెప్పే విషయం. ఇప్పుడు మీరు ఒక దగ్గరికి వెళ్ళారండి, ప్రసాదానికి వెళ్ళారు. సరే, వాళ్ళందరూ కూడా చక్కగా కూర్చోబెట్టారు. అందరికీ ఒకళ్ళు చెప్పారనమాట, అయ్యా ఆ, ఏమంటామంటే ఇలా కవర్డ్గా ఉన్నాయి, ఒక ప్లేట్ ఉంది, దానిపైన ఒక బౌల్ బోర్లించి ఉందన్నమాట. ప్రతి ఒక్కళ్ళకు ఒక యునీక్ స్వీట్ ఉందన్నమాట.
ఒకళ్ళకి రస్మలై ఉంది, ఇంకొకళ్ళకి రసగుల్లాలు ఉన్నాయి, ఇంకొకళ్ళకి గులాబ్ జాములు ఉన్నాయి, ఇంకొకళ్ళకి సోన్ పాపిడి ఉంది, ఇంకొకళ్ళకి బాదుషాయి ఉంది. అలా ఏది నువ్వు ముట్టుకుంటే అది నీకు తెచ్చిస్తామని చెప్పారు. సరే అని మీరు ఒకటి సెలెక్ట్ చేసుకున్నా, ఇల్లు కూర్చున్నా, ఇలా ఓపెన్ చేశారు. ఇంత పెద్ద పెద్ద రసగుల్లాలండి. ఇలా చూస్తుంటే తెల్లగా ఇలా స్పాంజ్ లాగా దూదులు ఇలా బ్రహ్మాండంగా ఉన్నాయి. 2 రసగుల్లాలు అక్కడ పెట్టున్న ఇంత పెద్ద పెద్ద బ్రహ్మాండంగా. మీరు అబ్బాయి ఎంత బాగున్నాయి రసగుల్లాలు, మీరు ఇలా తింటున్నారో ఏదో, పక్కన వాడి ప్లేట్ వచ్చి ఓపెన్ అయిందండి. అక్కడ ఒక 4-5 గులాబ్ జాములు ఉన్నాయండి. అనగానే చేతిలో ఉండే రసగుల్లా పైన అప్పటి వరకు మంచిగా అనిపించిన రసగుల్లా ఏదో చేదుగా అనిపిస్తుంది. ఎందుకు? అమ్మో, వాడి దగ్గర గులాబ్ జాములు ఉన్నాయి, వాడి దగ్గర రస్మలైలు ఉన్నాయి, వాడి దగ్గర సోన్ పాపిడి ఉంది, వాడి దగ్గర ఆ, ఇవున్నాయి అవున్నాయి. ఈరోజు దేనివల్ల మనం అసంతృప్తి పొందుతున్నాము అనంటే, నీకు భగవానుడు ఇచ్చాడు, ఇవ్వలేదని కాదు, ఇచ్చాడు. దాన్ని ఫస్ట్ మనం రెలిష్ చేయలేకపోతున్నామని. వీఆర్ నాట్ ఏబుల్ టు రెలిష్ వాట్ గాడ్ హ్యాస్ గివెన్ అస్, బట్ వీఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ వాట్ గాడ్ హ్యాస్ గివెన్ అదర్స్. అందుకోసం మనం స్వీకరించే దానికి మన దగ్గర భగవంతుడు మన ముందు ఇచ్చిన దాని యొక్క టేస్ట్ కూడా మనం అనుభవించలేకపోతున్నాం. అందుకే అసంతృప్తిగా ఉన్నాం. ఎప్పుడు వేరే వాళ్ళ గురించి, ఎప్పుడు వేరే వాళ్ళ గురించి. వాడికి ఏంటి, వీడు మొత్తం అడ్వర్టైజ్మెంట్ ఇండస్ట్రీయే దేనికోసం పనిచేస్తుంది అంటే, మన లోపల ఎలా అసంతృప్తి కలిగించాలి, ఎలా మనల్ని పరిగెత్తించాలి. ప్రతి దాంట్లో, మీ దాంట్లో ఇది ఉందా, మీ దాంట్లో అది ఉందా అని చూసేసరికి లేదు. కాబట్టి పోదాం షాపింగ్కి, తెచ్చుకుందాం. తర్వాత అది తెచ్చుకున్నాక 2 రోజుల కంటే మీ దాంట్లో ఇది ఉందా, లేదండి, పద ఇంకోటి ఆర్డర్ చేశాను. కాబట్టి అసంతృప్తి. కాబట్టి ఈ గ్రాటిట్యూడ్, ఈ భావన అనేది మనకి చాలా ముఖ్యమండి. ఎప్పుడైతే మనకి ఆ గ్రాటిట్యూడ్ ఉంటుందో, అది మన మనశ్శక్తిని చాలా పెంచుతుందని, మన మెంటల్ స్ట్రెంగ్త్ని చాలా పెంచేస్తుంది. అది గ్రాటిట్యూడ్ డైరెక్ట్లీ మల్టిప్లైస్ అవర్ మెంటల్ స్ట్రెంగ్త్. అందుకే మనం మొన్నటి నుంచి చెప్తున్నాం, కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ మేక్ యువర్ బ్లెస్సింగ్స్ కౌంట్. అంటే ఏంటో తెలుసా అండి? ఈ రెండింటిని ఏంటో తెలుసా? మీకు ఒక విషయం చెప్తాను. మీ ఆశీర్వాదాలు లెక్కించండి. మనం ఫస్ట్ రోజు నుంచి చెప్తున్నాం, పుస్తకం పెన్ తీసుకోండి, స్వామి ఏం చేశాడు, ఏం చేశాడు, ఏం చేశాడు అని రాయండి. రెండవది కేవలం రాయటం కాదండి. ఎప్పుడైతే మనసు అడుగుతుందో, దేవుడు నీకెందుకు ఈ అన్యాయం చేశాడని కేవలం కౌంట్ చేయకండి. అప్పుడు ఆ సిచ్యువేషన్లో వీటన్నిటిని తలుచుకోండి. కాబట్టి గ్రాటిట్యూడ్ డైరెక్ట్గా మన హార్ట్లో ఉండే ఆ మెంటల్ స్ట్రెంగ్త్ని, దేన్నైనా మనం సాధించగలము. ఈరోజు మనిషి చాలా చాలా ససెప్టబుల్ అయిపోతున్నాడండి. మనసు నెగిటివ్ థాట్స్ని ఇచ్చి ఆ, ఎంతమంది సూసైడ్ చేసేసుకుంటున్నారు. ఎందుకు అది జరుగుతుంది అంటే, స్ట్రెంగ్త్ లేక, మనస్సుకి ఆ గ్రాటిట్యూడ్ అనేది భగవానుడి పట్ల, మన తల్లిదండ్రుల పట్ల ఏమేం చేశారు అని తెలుసుకోక. కాబట్టి మీకు ఒకటి చెప్తున్నానండి, పిల్లలందరికీ చెప్తున్నాను, ఎంత పెద్ద కష్టం వచ్చినా, మీకు ఆ విషయం తెలుసా అండి, ఆత్మహత్య చేసుకునే అంత ధైర్యం ఉంటే ఈ ప్రపంచంలో ఏ కష్టాన్నైనా దాటే అంత ధైర్యం ఉన్నట్టే. ఏ కష్టాన్నైనా, అన్నిటికంటే పెద్ద కష్టము శరీరాన్ని పోగొట్టుకోవటం అండి. ఎప్పుడైతే అలా జరుగుతుందో, చుట్టుపక్కల ఉండేవాళ్ళు, మన తల్లిదండ్రులు ఎంత బాధపడతారో మాకు తెలుసండి. ఎంతమంది ఎంతమంది ఇప్పుడు భక్తి మార్గంలో ఉన్న వారందరూ పాపం వాళ్ళకి తెలిసిన వాళ్ళు, వాళ్ళ వాళ్ళ బంధుత్వంలో శరీరాన్ని కోల్పోతే వాళ్ళకి ఎంత బాధ తెలుసా అండి. మీకు ఆ విషయం తెలుసా అండి? తల్లిదండ్రులకి బాధే, ఆ జీవుడికి కూడా బాధే. ఆత్మహత్య చేసుకున్న జీవుడు పరమమైన క్షోభని అనుభవించాల్సి వస్తుంది అని శాస్త్రములు చెప్తుంది. ఎలా అయితే మనం కానిది వస్తువు మనం లూటీ చేసేస్తే ఎలా అయితే శిక్ష పడుతుందో, ఇలాంటిది ఇందాక చెప్పాను కదా, ఈ శరీరం మనది కాదు, ఈ శరీరం భగవంతుడిచ్చినది. భగవంతుడిచ్చిన ఈ శరీరాన్ని కానీ మనము ఏమన్నా చేస్తే అది చాలా పెద్ద పాపం వస్తుంది మనకి. ఆ పాపం నుంచి బయటపడే అవకాశం చాలా తక్కువ. ఆ జీవుడు తరించే అవకాశం చాలా తక్కువ. కాబట్టి మీ అందరికీ, పిల్లలకి చెప్తున్నాను, యువతులకు చెప్తున్నాను, ఏ కష్టమైనా రానివ్వండి, మీతో పాటు మీ తల్లిదండ్రులు ఉన్నారు, మీతో పాటు భగవంతుడు ఉన్నాడు, మీతో పాటు మేమున్నా.
అందరు భక్తులు ఉన్నారు, ధైర్యంగా ఉండండి. ఏ కష్టం కూడా ఈ ప్రపంచంలో మిమ్మల్ని ఏమీ చేయలేదు. అది జస్ట్ ఒక టెంపరీ ఫేజ్ ఆఫ్ లైఫ్, ఒక స్పీడ్ బ్రేకర్ అంతే. స్పీడ్ బ్రేకర్ నుంచి దాటంగానే మళ్ళీ రోడ్ బాగుంది. కాబట్టి ఈ విషయం చాలా చాలా ముఖ్యంగా మీ అందరికీ చెప్తున్నాను. సంతృప్తి కావాలి. దీనికి ముఖ్యమైన ఒక యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ మనకి చాలా ముఖ్యం. ఉమ్, సరళత్వం, సింపుల్ లివింగ్ హై థింకింగ్. ప్రభుపాదుల వారు అంటారు సింపుల్ లివింగ్ హై థింకింగ్. ఇది మనుష్యులందరికీ ఇది మోటో ఉండాలి. కానీ ఈరోజు ఏమవుతుందండి? సింప్లీ లివింగ్ అండ్ నో థింకింగ్. ఆలోచన చేయకు, ఉత్తి బ్రతుకు. దేనికోసం బ్రతుకు? తినడానికి బ్రతుకు. వీ షుడ్ ఈట్ టు లివ్, నాట్ లివ్ టు ఈట్. కాబట్టి సరళత్వం, మౌనం. మౌనం అండి అన్నిటికంటే బెస్ట్. అనవసరమైన మాటలు, అసలు అవసరం లేని మాట రాకపోతే, ఎవరైనా ఫోన్ చేశారనుకోండి, ఈరోజు మౌనవ్రతం అండి. ఏంటండి ఈరోజు మౌనవ్రతం అంటే? ఒకసారి క్యాలెండర్ చూసుకోండి. ఈరోజు పంచమి. పంచం మౌనవ్రతమా? అవునండి, పంచం మౌనవ్రతం. పెట్టేసేయండి ఫోన్. తర్వాత మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఫోన్ చేశారనుకోండి, ఏంటండి ఈరోజు? మౌనవ్రతం అండి. ఏ రోజు అండి? ఈరోజు అష్టం. అష్టం మౌనవ్రతం ఉంటాను. ఉంటానండి. ఎవరైతే చెడు పనులు, చెడు విషయాలు మన చెవులో వేస్తారో వాళ్ళకి ఎప్పుడూ మనం మౌనవ్రతమే. నష్టం లేదండి. అనవసరమైన విషయాలు మాట్లాడటం కంటే మౌనవ్రతం ఉండటం బెటర్ అండి. మేము ఒకసారి చెప్పాం ప్రవచనంలో, ఒకళ్ళు అన్నారు, ఎవరైనా వచ్చి అనవసరమైన విషయాలు మీతో మాట్లాడుతుంటే చెప్పండి, తలనొప్పి వస్తుందంటే, ప్రభుజీ తలనొప్పి వచ్చినా ఎదురు పెట్టరండి, డోలో 650 ఇచ్చి మరీ మాకు ముచ్చట్లు చెప్తారండి. అయితే నేను తలనొప్పి వర్కౌట్ కావట్లేదు, రూల్ మోషన్లు అని చెప్పండి, అప్పుడైతే వెళ్ళిపోతారు అని. కాబట్టి మనం తప్పించుకోవాలనుకుంటే ఏదో ఒక మార్గం దొరుకుతుందని మనం తప్పించుకోవడానికి. ఉం. కాబట్టి ఇది చాలా మంచి, ఎంత ప్రేమ అండి భగవానుడికి ఇవన్నీ చెప్తున్నారంటే మనకి. ఒకసారి భగవంతుడికి ఎంత ప్రేమ అనే దృష్టితో చూడండి. ఇవన్నీ కూడా మనకి రూల్స్ ఏవో చెప్తున్నారు, ఇవేంటి అని అనిపించవండి. ప్రేమ, భగవంతుడికి ఎంత ప్రేమ అనే దృష్టితో ఆలోచన చేస్తే, అసలు స్వామి యుద్ధం మధ్యలో సైన్యం అటు ఇటు ఉండండి, ఈ విషయాల గురించి మాట్లాడాల్సిన అవసరం ఉందా అండి? ఏం తినాలి, ఏం చేయాలి, ఎలా పడుకోవాలి, ఎలా మాట్లాడాలని, అంటే ఎంత అవసరం ఈ విషయాలు, ఎంత డైరెక్ట్లీ కనెక్టెడ్ టు ఆధ్యాత్మికత. ఈరోజు ఎవరెవరైతే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారో వాళ్ళకి చెప్పండి, భగవద్గీత చదువుకోమని చెప్పండి. కాబట్టి ఇక్కడ స్వామి చెప్తున్నారు, సంతృప్తితో ఉండు, సరళంగా ఉండు, మౌనంతో ఉండు, ఆత్మనిగ్రహంతో ఉండు, పవిత్రంగా ఉండు. ఇది మనస్సుతో చేయవలసిన తపస్య. దాని తర్వాత అంటున్నారు, త్రిగుణములలో దానము చేయటం. దానము చేయటం కూడా 3 గుణాల్లో ఉంటుందట. మీకు ఒక ప్రజెంటేషన్ చూపిస్తాను, అప్పుడు మీకు కరెక్ట్గా దానం గురించి. అదేంటండి, దానంలో కూడా మంచి చెడులు ఉంటాయా, దానం మంచిదే కదండి అని చాలామంది అంటారు. చూడండి, ఇప్పుడు యాక్షన్, ఇది దానము అనుకోండి, మధ్యలో యాక్షన్ అని కనిపిస్తుంది, ఇది దానం. ఈ దానాన్ని ఏం చేస్తాము మనం, ఎన్నిసార్లు చేస్తాము? ఎథికల్గా ఏమంటాం? మంచిది మంచిది, గుడ్ గుడ్ అంట. కానీ ఈ దానము, ఈ చర్య కరెక్టే అండి. దాని ముందు 2 విషయాలు చూడాలండి. ఏంటో తెలుసా అండి? ఉద్దేశ్యం, ఇంటెంట్. మనం దానం చేయటం వల్ల వచ్చిన కాన్సిక్వెన్స్, పరిణామం ఏమిటి, దాన్ని బట్టి మనం డిసైడ్ చేయాలి ఇది మంచిదా చెడా. మనం ఏం చేస్తాం? దానం మంచిది కాదండి. ఏ ఉద్దేశ్యముతో మనం దానం చేస్తున్నామో, మనం దానం చేయటం వల్ల ఏమి కాన్సిక్వెన్స్ అయ్యింది, ఈ రెండిటినీ కూడా పరిగణనలో తీసుకుంటేనే అప్పుడు మనకి అది మంచా చెడా అని తెలుస్తుంది. ఎందుకో మీకు ఒక విషయం చెప్తాను. ఇప్పుడు భగవానుడు ఇక్కడ ఏం చెప్తాడంటే, అపాత్రతా దానం చేయకూడదు అని చెప్తాడు. సరే, ఒకసారి నేను చదువుతాను చూడండి. సాత్విక గుణంలో దానం చేయటం ఏంటి? ఎట్టి ఫలితాలను కూడా ఆశించకుండా దానం చేయటం. తర్వాత అది ధర్మము, యాజ్ అ డ్యూటీ దానం చేయటం. సరి అయిన ప్రదేశంలో, ముఖ్యంగా సరి అయిన విధంగా మన ద్రవ్యాన్ని యూజ్ చేస్తారని కాన్ఫిడెన్స్లో ఉన్నప్పుడు దానం చేయటం. తర్వాత తగిన వ్యక్తికి దానం చేయటం. రజోగుణంలో ధ్యానం ఏంటట? ప్రత్యుపకారమును ఆశించి చేయటం. ఈరోజు నేను ఇది చేస్తే వాళ్ళు నాకేం చేస్తారు. కాబట్టి ఇప్పుడు జాగ్రత్తగా వినండి, తర్వాత మీకు చెప్తాను. ఈ విషయాలన్నింటి గురించి డీటెయిల్గా మనం మాట్లాడుకుందాం. తర్వాత కామ్య, ఏదో ఒక కోరికతో దానం చేయటం. దాని తర్వాత ఇష్టం లేకుండా చేసేది. ఇవన్నీ కూడా రజోగుణంలో ఉండే దానం. దాని తర్వాత తమోగుణంలో అపాత్రత దానం, అపవిత్ర ప్రదేశంలో దానము, తగిన వ్యక్తికి కాని దానం, శ్రద్ధ గౌరవం లేకుండా దానం. ఇది తామసిక దానం అంటే.
మీకు విషయం తెలుసా అండి? కొంతమంది ఉంటారు, ఇంత చిన్న దానం చేసి నెలల తరబడి, రోజుల తరబడి, సంవత్సరాల తరబడి చెప్పుకుంటూనే ఉంటారండి. ఒకళ్ళ దగ్గరికి వెళ్ళాం, ఫ్యాన్లు చూస్తే మొత్తం ఆ హాల్ అంతా ఫ్యాన్లలో పేర్లు రాస్తున్నాయి. కుర్చీల పైన పేర్లు రాసి, కార్పెట్ల పైన పేరు, వాల్ పైన పేరు, స్టేజ్ పైన పేరు, చైర్ పైన పేరు, టేబుల్ పైన పేరు, వాటర్ బాటిల్ పైన పేరు, గ్లాస్ పైన పేరు. నేను ఎవడయ్యా అయినా పరమాత్మగా అంతటా వ్యాప్తి చెందారు అని అంటే ఏం లేదండి, డోనర్ అండి మా ఆయన. ఒకటే కండిషన్ పైన డొనేట్ చేస్తానన్నాడండి, మొత్తం ఆయన పేరు రాసుకుంటే మాత్రమే ఇస్తానండి, అందుకే వేసామండి అని. కాబట్టి ఇంత చేసి ఇంత చెప్పుకుని మేము అంత చేసాం ఇంత చేసాం, ఇంటెన్షన్ ఇస్ నాట్ రైట్. చెప్పుకోవడానికి కాదండి చేయాల్సింది, ప్రేమతో చేయాలి. ఇంటెంట్, దాని తర్వాత కాన్సిక్వెన్స్. ఎవరికి ఇస్తున్నా? ఈరోజు చాలా మంది చాలా చేస్తున్నారండి, కానీ మంచిగా చేయాలి. దానం చేయటం ముఖ్యం కాదు, ఆ దానం వారికి శ్రేయస్కరం అవ్వాలి. మీకు ఒక విషయం చెప్తాను, చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయం. ఒక పాశ్చాత్య దేశంలో ఏం చేశారట అంటే, వివాహం అవ్వకుండా ఎవరికైతే పిల్లలు పుడతారో గవర్నమెంట్ అనౌన్స్ చేసిందట, అయ్యా వివాహం లేకుండా పిల్లలు కానీ పుడితే వాళ్ళకి హస్బెండ్ లేరు కాబట్టి మేము చూసేసుకుంటాము, వాళ్ళని మేము చూసుకుంటాము అని చెప్పి ఒక రూల్ పెట్టిందట. ఇప్పుడు ఏమైందండి? ఆ రూల్ వల్ల ఏమైంది? ఎవరైతే పవిత్రంగా బ్రతుకుతున్నారో, వివాహం చేసుకుంటున్నారో, పిల్లల్ని కంటున్నారో వాళ్ళకి చాలా కష్టమైపోయింది జీవనం, వాళ్ళకి కష్టపడాల్సి వస్తుంది. ఎవరైతే అవైదికంగా, అంటే ఎటువంటి వివాహ సంబంధాలు లేకుండా, బాధ్యతలు లేకుండా పిల్లలు కనిస్తున్నారో వాళ్ళందరినీ గవర్నమెంట్ ఫ్రీగా చూసేసుకునేసరికి అందరు ఇటువైపు పొలమని పోయేయటం స్టార్ట్ చేశారు. కాబట్టి ఇది మంచిదా చెడ్డదా చెప్పండి? ఇప్పుడు కొంతమంది అంటారు, మీకు ఫ్రీగా అది ఇచ్చేస్తామండి, ఫ్రీగా ఇది ఇచ్చేస్తామండి, మా కోట్లేయండి. ఫ్రీగా ఇచ్చి వాడు సంపాదించిన డబ్బులన్నీ కూడా తాగి తిని తిరగడానికి ఉపయోగిస్తున్నారు. కాబట్టి ఇంకొక చోటుకి వెళ్ళామండి, అక్కడ వాళ్ళు చెప్పారు, ప్రభుజీ వీళ్ళందరి కోసం పాపం ఇల్లు లేవని ఇల్లు కట్టిస్తే ఈ ఇళ్ళని రెంట్కి ఇచ్చేసి వాళ్ళు అక్కడే ఉంటూ వాటి అన్ని డబ్బులన్నింటినీ కూడా ఇలాంటివి డ్రగ్స్ వాటికి వాడుతున్నారు ప్రభుజీ. కాబట్టి అందుకే దానము ఎక్కడిస్తే, దానము ఎలాంటి ప్రదేశం, అందుకే ఆలయానికి ఇవ్వాలండి. ఆలయం ఏం చేస్తుంది చెప్తాను మీకు జాగ్రత్తగా. ఆలయంలోకి ఇచ్చిన ద్రవ్యము భగవానుడి యొక్క సేవలో వినియోగిస్తారు, దాని తర్వాత సమాజం యొక్క సేవలో వినియోగిస్తారు. ఆ ద్రవ్యం అటు ఇటు వెళ్లకుండా దాన్ని జాగ్రత్తగా పెట్టేటట్టు ప్రయత్నం చేస్తారు. కాబట్టి అందుకే స్వామి ఇక్కడ ఎన్నో రకములైన దానముల గురించి చెప్తున్నారు. ప్రత్యుపకారం ఆశించకుండా, ఇష్టం లేకుండా ఇవ్వకూడదండి, ప్రేమతో ఇవ్వాలి. మన ధర్మము దానం ఇవ్వటం, గ్రస్త యొక్క ధర్మం దానం ఇవ్వాలి అని ఇవ్వాలి. దాని తర్వాత అపవిత్ర ప్రదేశంలో ఎక్కడ ఏం చేస్తారు మన డబ్బులతో? ఈరోజు చాలా మంది ఇంటర్నెట్లో మేము ఇది చేస్తాం అది చేస్తామని తీసేసుకుంటున్నారండి, కానీ ఎంతవరకు చేస్తారో ఎలా చేస్తారో కూడా మనకు తెలియదండి. కానీ మీకు విషయం చెప్తాను, మా ఆలయంలో మనకి ఏదైతే భక్తులు డొనేషన్లు ఇస్తారో 6 ఒకటే సేవలో ఉంటారండి. ఆ ఇచ్చిన డొనేషన్ని ఎలా జాగ్రత్తగా ఏ సేవలో వాళ్ళు అడిగారు, ఏ సేవలో దాన్ని పెట్టాలి, అది చేశాక మళ్ళీ సిస్టమ్ వాళ్ళకి రిపోర్ట్ చేస్తుంది, అయ్యా మీరు ఈ సేవ కోసం ఇచ్చారు కాబట్టి మీకు ఇలా చేశామండి అని చక్కగా భగవత్ ప్రసాదము, దాని తర్వాత భగవంతుడికి సంబంధించిన ఒక గిఫ్ట్ని కూడా చేసి భగవంతుడి ముందు ప్రార్థన చేసి వాళ్ళకి పంపిస్తాం, అయ్యా వచ్చిన ద్రవ్యాన్ని ఇలా చక్కగా యూజ్ చేసి మళ్ళీ మీకు పంపించేస్తున్నాము అని. అందుకే ఇటు ఆలయానికి ఇచ్చిన దానం ఏమవుతుందండి, అటు భగవంతుడి యొక్క సేవలో, ఇటు సమాజం యొక్క సేవలో కూడా. మనం చూసాం ఆదిలాబాద్ వైపు నుంచి చక్కగా మనం అన్నదాన సేవ చేస్తున్నాము. సమాజంలో మంచి అన్నదాన కార్యక్రమం, అందరికి వచ్చిన వాళ్ళందరికీ మనం అన్నం పెట్టే ప్రయత్నం ఒకటి చేస్తున్నాము. ఎందుకంటే భగవద్ ఆరాధన ఎక్కడైతే జరుగుతుందో అండి, అక్కడ సమాజం యొక్క ఆరాధన మొత్తం కూడా భగవద్ ఆరాధనలో భాగంగా జరుగుతుందండి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏం చేస్తున్నావు, ఎప్పుడు చేస్తున్నావు, ఎలా చేస్తున్నావు అనే విషయాలను. తర్వాత ముగింపు, ఈ అధ్యాయం పూర్తయిపోతుంది. లాస్ట్కి చెప్తున్నారు స్వామి, అత్యంత ముఖ్యమైన విషయం చెప్తున్నారు. మనం చేసే దానము, మనం ఫస్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఆహారం ఎవరి వైపు డైరెక్ట్ అవ్వాలట చెప్పబోతున్నాడు. మనం చేసే తపస్సు ఎవరికి డైవర్ట్ అవ్వాలట చెప్పబోతున్నాడు. మనం చేసే ఏవైతే యజ్ఞం ఉందో ఎవరికి డైవర్ట్ అవ్వాలట చెప్తున్నారు. మనం చేసే దానం ఎక్కడుందో ఎటువరికి డైవర్ట్ అవ్వాలట చెప్తున్నారు. ఏంటో తెలుసా అండి ముగింపులో? ఓం తత్ సత్, ఓం తత్ సత్, ఓం తత్ సత్. ప్రణవః
సర్వవేదేషు. భగవానుడు ఏమన్నాడండి? మొత్తం వేద గ్రంథములలో నేను ప్రణవాన్ని, ప్రణవ శబ్దాన్ని అటువైపు మనం వెళ్ళాలట. ఎవరి వైపు? భగవానుడి వైపు కేంద్రీకరం అవ్వాలట. మనం చేసే పనులన్నీ కూడా, మనం చేసే ఆహారం సాత్వికంగా చేసి భగవానుడికి నివేదన చేయాలి. మనం చేసే యజ్ఞము భగవత్ కైంకర్యం. అందుకే రోజు మనం ఆరాధన చేసే ముందు స్వామికి మనం సంకల్పం చెప్పుకున్నప్పుడు భగవద్ ఆచార్య కైంకర్య రూపేణ భగవత్ ఆచార్య ప్రీత్యర్థం అని చెప్తాం అంతే. కాబట్టి మనం మానసిక ఆరాధన భగవంతుడికి చేసే ముందు మనం చెప్పుకుంటాం, మనల్ని ఎలా భావిస్తాము అని అంటే మనం గురువు యొక్క పరికరంగా భావించుకుంటాం అనమాట. భగవంతుడి యొక్క ఆరాధన చేసే ముందు మానసిక ఆరాధన చేసినప్పుడు నేను మా గురువు, మన గురువుల యొక్క చేతి ఒక పరికరంగా, నిమిత్త మాత్రంగా ఈ ఆరాధన చేస్తున్నాను అని భావన చేసి, అప్పుడు మనం ఈ శరీరంతో ఆరాధన చేయడానికి పనికిరాము తెలుసా అండి. మనం ఈ భౌతికమైన నేను అనే భావనతో మనం పూజ చేయకూడదండి భగవంతుడికి. అందుకే దాన్ని భూతశుద్ధి మంత్రములు అని ఉంటాయి అనమాట. వాటికి చెప్పుకుంటాం, అప్పుడు చెప్తాం అనమాట. గోపీభద్రు పదకమలయో దాస 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 అనుదాస. మన స్వరూపంతో మాత్రమే మనం భగవంతుడికి ఆరాధన చేయగలుగుతాం. కాబట్టి అలా ఆ స్వరూపాన్ని గుర్తు చేసే మంత్రములు, ఆ శ్లోకములన్నీ చెప్పి దాని తర్వాత అయ్యా నేను మా గురువు గారి యొక్క పరికరంగా వారు ఆరాధన చేస్తున్నట్టుగా భావించి ఆచార్యుల మీదుగా మనం స్వామి యొక్క ఆరాధన చేస్తూ ఉంటాం అనమాట. అది పద్ధతి, అది భక్తి సాంప్రదాయం. కాబట్టి ఇవన్నీ కూడా ఎటువైపు డైరెక్ట్ అవ్వాలి? ఓం తత్సత్. సత్యం ఏది? కృష్ణ భగవానుడు సత్యం, భగవానుడు సత్యం, భగవత్ ప్రీత్యర్థం. మనం అటువైపు మన ఆరాధన చేయాలి. కాబట్టి మన తపస్సు భగవంతుడికి. అందుకే ఒక మంచి మాట అంటారండి, ఆరాధయేత్ యది హరిం తపసా తదక్కిం, నా ఆరాధయేత్ యతి హరి తపసా తతక్కిం అని అంటారు. ఆరాధయేత్ యతి హరి తపసా తతక్కిం. అసలు భగవానుడి యొక్క ఆరాధన, హరిసేవ చేస్తూ ఉంటే తపస్సు ఎందుకు నీకు అని అంటారు. తర్వాత ఏమంటారు తెలుసా? నా ఆరాధయేత్ యది హరి, హరి ఆరాధన చేయకపోతే తపస్సు ఎందుకు? ఎన్ని తపస్సులు చేసినా వేస్ట్ హరి ఆరాధన చేయకపోతే. అందుకే ఆరాధయేత్యతి హరి తపసా తతక్కిం, నా ఆరాధయేత్యతి హరి తపసా తతక్కిం. కాబట్టి మనం చేసే మన ఆహారము, మన వ్యక్తిత్వము, మన వాక్కులు, మన మనస్సు, మన శరీరము, మనం చేసే ఆధ్యాత్మిక కార్యక్రమాలు, మనం చేసే దానములు, మనం చేసేవన్నీ కూడా ఎటువైపు కేంద్రీకరం అవ్వాలట అంటే హరి, భగవానుడి వైపు కేంద్రీకరణ. ఇలా ఎందుకు చూపిస్తున్నా అంటే అక్కడ మా స్వామి ఉన్నారండి, అందుకోసం అని చూపిస్తున్నా. మేము ఆరాధన చేసుకునే స్వామి అటువైపు ఉన్నారు, ఆచార్యులు అటువైపు ఉన్నారు, కాబట్టి ఇలా అంటున్నాం అనమాట. మీకు ఎటువైపు ఉన్నారో అటువైపు చూపించుకోవచ్చు. కాబట్టి మనం ఆ స్వామి యొక్క సేవ, ఆ స్వామి యొక్క ప్రీత్యర్థం మనం ఇది చేయాలి అనే విషయాన్ని భగవానుడు మనకి ఉపదేశం చేస్తూ 17వ అధ్యాయం పూర్తి చేసుకొని రేపు చిట్ట చివరి రోజండి మనము 18వ అధ్యాయం గీత పూర్తయిపోబోతుంది. ఎవరైతే లైవ్లో వింటున్నారో, ఎవరైతే రికార్డింగ్ వింటున్నారో మీరందరూ కూడా రేపు సరిగ్గా చక్కగా 7:30 కల్లా అందరూ లైవ్లో, రికార్డింగ్ వినే వాళ్ళు కూడా చక్కగా లైవ్లో రేపు కానీ రాగలిగితే చిట్ట చివరి ప్రవచనాన్ని అందరం కలుసుకొని సారము, గీతలో ఏది భగవానుడు అత్యుత్తమము అని చెప్పబోతున్నారో ఆ గీతని ఇలా క్లైమాక్స్ అండి, ఇంకా క్లైమాక్స్ సీన్ అనమాట. క్లైమాక్స్ సీన్లో కరెంటు పోతే ఎంత చిరాకేస్తుందండి, అలా అయిపోతుంది అనమాట మీరు కానీ రేపు ప్రవచనానికి రాకపోతే. కాబట్టి చక్కగా మీరు రేపు సరిగ్గా 7:30 గంటలకి చేరుకొని చక్కగా ఆ యొక్క శ్రీకృష్ణ భగవానుడి యొక్క దివ్య ఉపదేశములు 2 రత్నములండి. మనం మొట్టమొదటి రోజు చూసుకున్నప్పుడు మనం విన్న ఒకటి బాక్స్, ఏం బాక్స్ అది? వజ్రాలు పెట్టుకునే బాక్స్, కింద ఒకటి పైన ఒకటి మధ్యలో వజ్రములు అని అనుకున్నా. కానీ ఇంకొక విషయం చెప్పలేదు తెలిసిన అండి, ఈ నగలు పెట్టుకునే బాక్స్ పైన 2 పెద్ద పెద్ద మనులు ఉన్నాయటండి. ఇంతింత పెద్ద పెద్ద మనులు ఉన్నాయట. ఆ మనులేంటి అనే విషయం రేపు తెలుస్తుంది, మీరు కానీ రేపు ప్రవచనానికి వస్తే. లోపలుండే బంగారం మనకి తెలిసిపోయిందండి భక్తి యోగం అని, కానీ పైనుండే 2 వజ్రాలు, ఇంతింత పెద్ద పెద్ద వజ్రాలతో ఉన్న మనులు 2 ఉన్నాయట. అవేంటి అనే విషయం రేపు మనకి అవగాహన అవుతుంది. కాబట్టి రేపు చక్కగా మనందరం కలుసుకొని బ్రహ్మాండంగా ఆ విశేషాలు చెప్పుకునే ముందు రీక్యాప్ చేసుకుందాం ఒకసారి.
చక్కగా రీక్యాప్ చూడండి, ఒకసారి స్క్రీన్ పైన చూపిస్తాను. లెట్స్ ట్రై టు వర్షిప్ భగవాన్ ఇన్ ద మోడ్ ఆఫ్ ప్యూర్ గుడ్నెస్. భగవంతుణ్ణి శుద్ధ సాత్వికమైన భావనతో ఆరాధన చేసే ప్రయత్నం చేద్దాము. ఫుడ్ డైరెక్ట్లీ ఇంపాక్ట్స్ అవర్ బాడీ, మైండ్ అండ్ ఎమోషన్స్. లెట్స్ ఆనర్ ఓన్లీ సాత్విక భగవత్ ప్రసాదం. మనము తీసుకునే ఆహారం యొక్క ప్రభావం శరీరం పైన, మనసు పైన, భావోద్వేగముల పైన చూపుతుంది. అందుకే సాత్వికమైన ఆహారాన్ని భగవంతుడికి నివేదన చేసి ప్రసాదాన్ని స్వీకరిద్దాం. దాని తర్వాత ఏమంటున్నారు చూడండి, డోంట్ డొనేట్ విత్ అన్ ఇంటెన్షన్ ఆఫ్ షోయింగ్ ఆఫ్ టు అదర్స్. లెట్స్ డొనేట్ టు ద రైట్ పర్సన్స్ అట్ రైట్ ప్లేస్ హూ ఆర్ ఇన్ సర్వీస్ ఆఫ్ గాడ్. దానము అందరికి చూపించుకోవాలి అనే ఉద్దేశంతో ఇవ్వకూడదు. భగవంతుడి యొక్క సేవగా, భగవంతుడి యొక్క సంతృప్తి కోసం ఎక్కడైతే అది చక్కగా ఉపయోగపడుతుందో అక్కడ మనం ఇచ్చే ప్రయత్నం చేయాలి. దాని తర్వాత ఏమంటున్నారో చూడండి, వాట్ ఎవర్ వీ డూ ఇట్ ఫర్ కృష్ణస్ ప్లెజర్, దట్స్ ది హైయెస్ట్. ఏమి మనం చేసినా సరే అది భగవంతుడి యొక్క ప్రీత్యర్థం చేద్దాం, అది అన్నిటికంటే ఉత్తమమైనది. గ్రాటిట్యూడ్ మల్టిప్లైస్ అవర్ మెంటల్ స్ట్రెంగ్త్. కృతజ్ఞతా భావము మన మానసిక శక్తిని ఎంతో దృఢంగా ఉంచుతుంది. ఇది రీక్యాప్.